Like a fire, roaring like a lion. Ready to play, time to slay. He's back again. ఎపిసోడ్ 121. ఈ వేట నాదే. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత మాయా వాళ్లను వెళ్లమని కావాలనే రౌడీల్ని ఎవరూ లేని ఏరియాకి తీసుకునొచ్చాడు దేవా. ఇంతలో తన దారిని అడ్డగిస్తూ వాళ్లంతా అతను ముందుకొచ్చి నిలబడ్డారు. వాళ్లందర్నీ చూడగానే దేవాకు ఆ రౌడీల్ని ఎవరు పంపారో ఒక ఐడియా వచ్చింది. ఖచ్చితంగా పూజ బాడీగార్డ్ అనంత్ ఇదంతా ప్లాన్ చేసుంటాడని అర్థం చేసుకున్నాడు. మనసులో నవ్వుకుంటూ వాడు ఫస్ట్ నుంచి నా మీద పడి ఏడుస్తూనే ఉన్నాడు. వయసు పెరిగినా వీడు ఇలాంటి పత్యాపారాలు మానలేదు అని అనంతను తిట్టుకున్నాడు దేవా. ఇంతలో వెనక నుండి ఒకడు, అన్నా ఈడే కదా మనం వేసేయాల్సింది, వేసేయమంటావా అని వాళ్ళ లీటర్ దగ్గర పర్మిషన్ అడిగాడు. ఒరే బట్టతల ఫెలో, నీకు నాకు సంబంధం లేదు. అనవసరంగా నన్ను గాని కెలికితే నెత్తిమీద ఈ జన్మకే కాదు ఏ జన్మకి కూడా ఒక్క వెంట్రు కూడా మొలవకుండా చేస్తాను అని వాళ్ళ లీడర్కి వార్నింగ్ ఇచ్చాడు దేవా. ఇంతలోనే రౌడీల వెనక నుండి ఒక వ్యక్తి గ్యాంగ్ని వేసుకుని నడుస్తూ దగ్గరకొచ్చాడు. దేవాని చూపిస్తూ, వీడి కాలు తెచ్చినోడికి ₹1,00,00,000 ఇస్తా అని అన్నాడు కిరణ్. వాళ్ళిద్దరిని చూసి దేవా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దేవా మొహంలో చిరునవ్వు చూసి, రేయ్ బలిసిందాబే, మమ్మల్ని చూస్తే భయమెట్లేదా అని కోపంగా అడిగాడు కిరణ్. లేదురా, భయం కంటే కన్ఫ్యూజన్ చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు మీరు నాకు అసలు రీజన్ ఏంటో చెప్పకుండా, ఎవరు పంపించారో చెప్పకుండా నన్ను కొడితే అది నాకు చాలా హెడేక్ అవుతుంది. ఇప్పుడు మీరిద్దరూ 2 సెపరేట్ గ్రూప్స్ అని నాకు క్లారిటీ వచ్చింది, అది చాలు అని చేతులు దులుపుకున్నాడు దేవా. అతని మాటలకి పక్కనే ఉన్న బట్టతల లీడర్ కిరణ్ వైపు చూసి, అన్నా మమ్మల్ని పని మాస్టర్ పంపించారు, మీరు వాడితో ఏమన్నా సెటిల్మెంట్ కోసం వచ్చారా అని మర్యాదగా అడిగాడు. అయితే నువ్వు వెనక్కి వెళ్ళి మీ మాస్టర్తో నేను గుర్జా ఫ్యామిలీ నుంచి వచ్చిన కిరణ్ అని చెప్పు అంటూ పొగరగా అన్నాడు కిరణ్. అన్నా నువ్వు గుర్జా ఫ్యామిలీ నుంచి వచ్చావా అంటూ బట్టతల రౌడీ మొహంలో ఎక్స్ప్రెషన్స్ మార్చేశాడు. కిరణ్ తన నడుం మీద చేయి వేసుకొని అవును అని గర్వంగా తలూపాడు. ఆ సమాధానానికి ఒక్కసారిగా షాక్ అయ్యి దేవాని చూసి, ఈ నా కొడుకు బెంగళూరులో ఉన్న బిగ్ షాట్స్తో పెట్టుకున్నాడేంటనా, ఓ పక్క రెడ్డి ఫ్యామిలీ వాళ్ళతో పెట్టుకున్నాడు, ఇప్పుడు మీతో, ఎంతైనా ఈడికి బాగా గోరోజనం ఎక్కువే అన్నాడు బట్టతల లీడర్. అదేరా, ఆడి కొవ్వు కరిగించడానికి నేను వచ్చాను, వాడిని చితగ్గొట్టే ఛాన్స్ మాత్రం ఫస్ట్ నాకే ఇవ్వండి అని అన్నాడు కిరణ్. వాళ్ల మాటలు వింటూ చిన్నగా దగ్గి, ఏంట్రా ఇవేవైనా కోడిపందాలా, ముందు నువ్వు ముందు నేను అనుకుంటూ వాటర్లేసుకుంటున్నారు, అడగాల్సింది నన్ను అని కేర్లెస్గా అన్నాడు దేవా. ఆ మాట చెప్పిన తర్వాత బట్టతల లీడర్ వైపు చూసి, ఒరేయ్ నెత్తి మీద 4 ఎకరాలు మెయింటైన్ చేసే నువ్వు కూడా నన్ను కొట్టడానికి వచ్చేస్తున్నావారా? ఇందాకేమన్నావు, శ్మశానానికి దగ్గరవుతానా, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పంపిస్తాను చూడు అని ఒక అడుగు ముందుకేశాడు దేవా. అదంతా పక్క నుండి గమనిస్తున్న కిరణ్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఒక్కసారిగా బలమైన పంచ్తో బట్టతల బోడిగుండు పగలగొట్టాడు దేవా. అని అరుస్తూ నిలబడిన చోటే కుప్పకూలిపోయాడు బట్టతల రౌడీ. వరుస పంచులతో ఒక్కొక్కరిని ఉతికారేశాడు దేవా. వాళ్ల ఆర్తనాదాలు విని కిరణ్కు దడ మొదలైంది. అనుకోకుండా తన నుదుటిన పట్టిన చెమటలను తుడుచుకుంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కాసేపట్లోనే అనంత్ పంపించిన రౌడీలు అందరూ నేల మీద దొర్లుతూ మూలుగుతూ ఉన్నారు. వాళ్లతో పాటు కిరణ్ తీసుకొచ్చిన మనుషులు కూడా ఆల్మోస్ట్ చావు అంచుల వరకు వెళ్లి హలో చెప్పొచ్చారు. అందర్నీ ఒక పట్టుపట్టిన తర్వాత చప్పట్లు కొట్టి చిటిక వేసి, అది మ్యాటర్, ఇంకేమైనా ఉందా అని కిరణ్ అడిగాడు దేవా. అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక కిరణ్ నోట మాట రాలేదు. డజన్ మంది వస్తాదుల్లాంటి వాళ్ళని దేవా మీదకి తీసుకొచ్చిరాగా కేవలం కొద్ది నిమిషాల్లోనే వాళ్లంతా దేవా చేతిలో తన్నులు తిని నేల మీద పడున్నారు. దేవాకు ఎదురెళ్లలేక, ఇదిగో నీకు నాకు ఏం గొడవలేవు, మనం ఆల్రెడీ మధ్యాహ్నం కలిసి మాట్లాడుకున్నాం కదా, నువ్వింకా నాతో గొడవపడ్డం ఏం బాలేదు అని బెదురుతూ అన్నాడు కిరణ్. ఏంట్రా నువ్వేదో నాకు బిల్లు కట్టినట్టు మాట్లాడుతున్నావు, కొట్టడానికి వచ్చావు కొట్టేసిపో, లేదా నేను కొడతాను నువ్వు ఏడ్చేసిపో, అంతేగాని ఈ పంచాయతీలు మన దగ్గర కాదు అని అన్నాడు దేవా. తనని ముట్టుకోకుండా కనీసం టచ్ చేయకుండా దూరం నుంచే మాట్లాడిన దేవాని చూసి, ఓకే నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను, ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, లేట్ అయింది, నువ్వింటికి బయలుదేరు అని అన్నాడు కిరణ్. అతని మాటలు విని వెళ్ళిపోవడానికి దేవా వెనక్కి తిరిగి మళ్ళీ ఆగి, అయితే నన్ను వెళ్ళమంటావు, నిన్నేం చేయకుండా నేను ఎలా వెళ్ళిపోతాననుకున్నావురా అని అనుమానంగా అడిగాడు. నన్నేం చేస్తావు, నేను గుర్జా ఫ్యామిలీ, నన్నేమైనా చేస్తే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది గుర్తుపెట్టుకో అని మరింత బెదిరించే ప్రయత్నం చేశాడు కిరణ్. ఓరే కిరణా, నా మానా నేను ప్రశాంతంగా వెళ్తుంటే వచ్చి గొడవ చేశావు, అలాంటి నిన్ను ఎలా వదిలేస్తాననుకున్నావురా అని అన్నాడు దేవా. ఏంటి, నన్ను కొడతావా, నన్ను టచ్ చేసేంత ధైర్యం ఉందా, ఇది బెంగళూరు గుర్తుందా
అని చెప్తూనే అప్రయత్నంగా కిరణ్ పాదాలు వెనకడుగు వేస్తూ ఉన్నాయి. అవునా, ఇది బెంగళూరు అయితే ఏంటి, ముంబై అయితే ఏంటి, ఎక్కడైనా ఈ దేవ ఒక్కటే అని చెప్పి కిరణ్ మొహం మీద వరుసగా పంచులు కురిపించాడు. విపరీతమైన నొప్పితో ముఖం అంతా చెమట పడుతుండగా, నన్నే కొడతావా నువ్వు అని కోపంగా అన్నాడు కిరణ్. నువ్వే కదరా టచ్ చెయ్యి, ఏమవుతుందో చూడు అన్నావు. టచ్ చేశాను, ఏమైంది, నీ మొహమే పచ్చడైంది అని క్యాజువల్గా అన్నాడు దేవ. వచ్చిన రౌడీల్లో కొంతమంది కింద పడి ఉన్నారు. మరికొంతమంది వెళ్లాలో లేదో తెలియక భయంతో నిలబడిపోయారు. వాళ్ళందరి చూపు ఎదురుగా ఉన్న వ్యక్తిపైనే ఉన్నాయి. అతన్ని చూస్తున్నప్పుడు వాళ్ల కళ్ళల్లో భయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అతన్ని కొట్టడానికి వెళ్ళిన వాళ్లపై కేవలం ఒక పంచ్ మాత్రమే విసురుతున్నాడు దేవ. నిర్దాక్షిణ్యంగా ఒకే ఒక్క పంచ్. ఆ పంచులు తట్టుకొని నిలబడ్డ ఒక్క వ్యక్తి కూడా లేడు. పంచ్ శరీరాన్ని తాకినప్పుడు ఎముకలు విరిగిపోయి ఆ క్షణం వాళ్లు తట్టుకోలేనంత నొప్పిని అనుభవిస్తున్నారు. అలాంటి పంచుల్లో ఒక్కటే కిరణ్కి తగిలింది. ఇకంతే, మెల్లగా అతని కళ్ళు బయర్లు గమ్మాయి. ముఖమంతా రక్తంతో తడిసిపోయి వేర్లు తీసేసిన చెట్టులాగా నేలపై పడిపోయాడు. ఇంకొన్ని క్షణాల్లో అతను పూర్తిగా అన్కాన్షియస్ అయిపోయాడు. అప్పుడు దేవా ఒక అడుగు ముందుకు వేసి కిరణ్కి ఊపిరుందా లేదా అని చెక్ చేశాడు. ఆ తర్వాత పక్కనే నిలబడి ఉన్న ఒక రౌడీ వైపు చూస్తూ, మీరు వెనక్కెళ్ళి ఇది నేను అనంతకిస్తున్న లాస్ట్ ఛాన్స్ అని చెప్పండి. ఇది కూడా కేవలం పూజారెడ్డి కోసం మాత్రమే. ఇదే తప్పు మళ్లీ జరిగితే మాత్రం ఒక్కడు కూడా మిగలడు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అంతమందిని కొట్టిన తర్వాత కనీసం ఎంతమంది నేలపై పడి ఉన్నారు అనేది కూడా దేవా గమనించలేదు. అలాగని వాళ్ళనేమీ అంత కిరాతకంగా కొట్టలేదు కూడా. వాళ్లలో చాలామంది 1-2 రోజుల్లో కోలుకుంటారు. కానీ కిరణ్ విషయానికొస్తే మాత్రం అతను ఖచ్చితంగా మిగతా వాళ్లకంటే ఎక్కువ రోజులే హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది. దేవా ఆ స్ట్రీట్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఒళ్ళు విదిల్చుకొని డ్రెస్ సరిచేసుకున్నాడు. ఆ తర్వాత ఒక టాక్సీ తీసుకుని ఇంటికొచ్చేశాడు. దేవా ఇంటికి చేరుకుని కాలింగ్ బెల్ నొక్కాడు. డోర్ ఓపెన్ చేసి తనని గమనించి వెంటనే డౌట్తో, ఏంటి దేవా, మళ్ళీ ఎవరితోనైనా గొడవపడ్డావా అని అడిగింది ఆరాధ్య. దేవా చిన్న చిరునవ్వుతో, ప్రశాంతంగా నా దారిలో నేను వెళుతుంటే కొన్ని గబ్బిలాలు నా మీదకొచ్చాయి. వాటిని మరీ చంపకుండా కాస్త భయపెట్టొచ్చానంతే అన్నాడు. వెంటనే తలాడ్డంగా ఊపుతూ, చూడుదేవా, నువ్విలా కనిపించిన ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటూ ఉండకపోవడమే చాలా మంచిది. నువ్వు ఇలాగే చేస్తూ ఉన్నావంటే అనవసరంగా నీ ఐడెంటిటీ బయటపడుతుంది అని కాస్త హెచ్చరిస్తున్నట్లు చెప్పింది ఆరాధ్య. దేవా క్యాజువల్గా తన భుజాలు పైకెగరేసి, ఓకే, అది సరేగాని నువ్వెందుకు ఇంకా నైట్ పెట్రోలింగ్కి వెళ్ళలేదు అని అడిగాడు. నువ్వింటికి వస్తావని ఎదురుచూస్తున్నాను అంది ఆరాధ్య. ఆ మాటలకి చిన్న అనుమానంతో, అంతా ఓకేనా అని అడిగాడు దేవా. వెంటనే తను లేదన్నట్టు తల ఆడించి టేబుల్ పైన ఉన్న ఒక డాక్యుమెంట్ ఫైల్ని చూపిస్తూ, ఒకసారి ఇది చూడు అని చెప్పింది. టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్యుమెంట్ ఫైల్ని చేతుల్లోకి తీసుకొని ఓపెన్ చేసి చూస్తే అందులో చాలామంది పేర్లు, వాళ్లకు సంబంధించిన అడ్రస్ వివరాలు ఉన్నాయి. కాస్త డీటెయిల్డ్ తర్వాత ఆరాధ్య వైపు చూసి, ఇందులో ఉన్నవాళ్లంతా బెంగళూరు సిటీలో అండర్ వరల్డ్లో సంబంధం ఉన్నవాళ్లే కదా అని దేవా అడిగాడు. అందుకు అవునన్నట్టుగా తల ఊపింది ఆరాధ్య. తన మొహం చిట్లించి, ఇంతమంది డీటెయిల్స్ ఒకేసారి మన దగ్గరికి ఎందుకొచ్చాయి అంటూ అనుమానంగా అడిగాడు దేవా. అవును, అండర్ వరల్డ్తో సంబంధం ఉన్నవాళ్లు ఈ సిటీలో చాలామంది ఉన్నారు. వీళ్లలో చాలామంది బయటికి వాళ్లకు తెలిసిన పనులు చేసుకుంటూ ఉద్యోగులుగా, కంపెనీ యజమానులుగా చలామణి అవుతున్నారు. మన చుట్టూ ఉన్నవాళ్లలో కూడా ఇలాంటి వాళ్లు ఉండే అవకాశం ఉంది. వీళ్ళు సిటీలో కామన్ పీపుల్లాగే తిరుగుతున్నారు. ఎంతో అత్యవసరమైతే తప్ప వీళ్ళు అసలు స్వరూపమేంటో బయటపడే అవకాశమే లేదు అని చెప్పింది ఆరాధ్య. నిజానికి నైట్ రైడర్స్కి మెయిన్ టాస్క్ ఏంటంటే కామన్ పీపుల్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ అండర్ వరల్డ్ని అంతం చేయడమే. నైట్ రైడర్స్కి అండర్ వరల్డ్ మనుషులు ఎవరైనా దొరికితే వాళ్ళని కోర్టులో అప్పగిస్తారు. ఒకవేళ వాడు అప్పటికీ మాట వినకపోతే యమలోకానికి పాస్ ఇచ్చేస్తారు. అందుకే మార్షల్ ఆర్ట్స్ వచ్చినప్పటికీ శ్రీనివాస శర్మ అలాగే రెడ్డి ఫ్యామిలీకి చెందిన వాళ్ళంతా రూల్స్కి కట్టుబడి ఉంటారు. అందుకే ఎవరూ కూడా ఉంది కదా అని పవర్ చూపించుకోరు. బెంగళూరుకి దేవా ఇంతకుముందు చాలాసార్లు వచ్చేవాడు. ఎక్కువ టాస్కులు బెంగళూరులోనే చేశాడు. చాలామంది సిటీలో మాత్రం చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఎవరు ఎందుకు ఎలా ఉంటారో అతనికి బాగా తెలుసు. అయితే వీళ్లలో కొంతమంది ఇప్పుడు యాక్టివ్ అయ్యారన్న విషయాన్ని నైట్ రైడర్స్ కనిపెట్టారు. దేవా అండర్ గ్రౌండ్లో చాలామంది యాక్టివ్ స్టేటస్కి వచ్చారు. జరుగుతున్నదంతా చూస్తుంటే మనకి త్వరలోనే మంచి వేట ఉన్నట్లు అర్థమవుతుంది. వార్ ఈజ్ వెరీ మచ్ నియర్ అని కమాండర్లా చెప్పింది ఆరాధ్య. 2 రాజ్యాలు యుద్ధం చేస్తే నష్టపోయేది సామాన్య ప్రజలే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కర్ర విరక్కుండా పాముని చంపేయాలి అని అన్నాడు దేవా. వాళ్లలో బ్లడ్ లోటస్ మరియు టైగర్ గ్రూపులకు చెందిన వాళ్ళని మార్క్ చేశాను. వాళ్ళెవరో తెలిసిపోయింది కాబట్టి ఇక మీదట వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడతారు. ఇంకా చెప్పాలంటే సిటీ వదిలి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది అంటూ పక్కనే ఉన్న తార వివరంగా చెప్పింది.
ఆమె మాటలు విన్న తర్వాత, ఆరాధ్య, పులకేసికి ఇదంతా అర్థమైందేమో కనుక్కో అన్నాడు దేవా. ఆ మాట వినగానే వెన్నెల చెయ్యి అడ్డం పెట్టుకుని ముసిముసిగా నవ్వుతూ, వాస్తవానికి మేమైతే పులకేసి అంకుల్ ఒకసారి దీని గురించి చూడమని చెప్పాం. కాకపోతే నువ్వు తారా డీల్ చేస్తారని తెలిసిన తర్వాత ఆయన రిజెక్ట్ చేశాడు. ఇవాళ కూడా ఆయన పులి అంకుల్ కలిసినప్పుడు తారా మళ్ళీ ఒక కోటింగ్ ఇచ్చింది. పాపం పులి అంకుల్ అని నవ్వుతూ జరిగిన విషయాన్ని చెప్పింది. పులకేసిని కలవడానికి వెళ్ళినప్పుడు మీరేమైనా హార్ష్గా బిహేవ్ చేశారా అని అడిగాడు దేవా. అవును, తారా కొట్టిన దెబ్బలకి పులి అంకుల్ ముక్కులో నుంచి బ్లడ్ వచ్చింది. అతని ముఖం అంతా ఉబ్బిపోయింది. బయటికి వెళ్ళేటప్పుడు తన శక్తినంతా మూటగట్టుకొని మీ మీద నా పగ తెచ్చుకుంటాను అనుకుంటూ వెళ్ళాడు. కాకపోతే లాస్ట్ 3 years పులి అంకుల్ని ఇంత ఎనర్జెటిక్గా ఉండడం నేను చూడలేదు అని చెప్పింది వెన్నెల. ఖచ్చితంగా ఆ వ్యక్తిని మనం డీల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు దేవా. ఆ మాటలు విన్న ఆరాధ్య, ఇప్పుడు నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడిగింది. దేవా తన పెదాలు తడిచేసుకుంటూ, ఏముంది, సింపుల్. నేను ఎవరో ఏంటో తెలియదు కాబట్టి వేట మొదలు పెట్టాల్సిందే. ఇక ఈ విషయాన్ని నేను తారా చూసుకుంటాం అని తేల్చి చెప్పాడు. ఆ మాటలకి ఆరాధ్య సరేనన్నట్లుగా తలాడించింది. దేవా పక్కనే ఉన్న జర్మన్ షెఫర్డ్ కూడా సరేనని మురిగింది. ఎంత దూరంగా వదిలేసినా తిరిగి దేవా దగ్గరికి వచ్చి చేరుతుంది. అది చూసి, దీనికి నువ్వంటే బాగా ఇష్టం అనుకుంటా దేవా అని నవ్వుతూ అంది తారా. వాళ్ల మాటలు విన్న కుమారి కూడా, అవును సార్, ఉంచేద్దాం, నా జున్నుకి ఒక తోడున్నట్టుంటుంది అని ఉత్సాహంగా అంది. చేసేదేమీ లేక సరే అని రూంలోకి వెళ్ళిపోయాడు దేవా. దీంతో ఆ కుక్కకి ఏమర్థమైందో ఆనందంతో నేల మీద పడి దొర్లడం మొదలుపెట్టింది. ఇదిగో కుమారి, ఈ రోజు నుండి ఈ 2 కుక్కల్ని జాగ్రత్తగా చూసుకో అని ఆర్డర్ వేసింది వెన్నెల. బెంగళూరు సిటీలో ఉన్న ఒక కోల్డ్ యార్డ్ దగ్గర ఉన్న ఒక రాకింగ్ చైర్లో 40 సంవత్సరాల వయసున్న ఒక మిడిల్ ఏజ్డ్ వ్యక్తి వెనక్కి జారబడినట్టుగా కూర్చొని తన చేతిలో ఉన్న టీ కప్పుని మెల్లగా తిప్పుతూ ఉన్నాడు. అతని పక్కన ఒక అందమైన లేడీ కూర్చుని ఉంది. ఆమె ఇక్కడ కూర్చుని అతని కోసం ద్రాక్ష గుత్తు నుంచి ఒక్కొక్కటి వేరు చేస్తూ అతని నోటికి అందిస్తోంది. అసలు ఆ బట్టతలోడు ఇప్పటివరకు ఏం జరిగిందో ఎందుకు రిపోర్ట్ చేయలేదు? వేరే వాళ్లతో డీల్ చేయాలంటే అంత ఇబ్బందిగా ఉందా అంటూ కోపంగా ద్రాక్ష పండు కొరికాడు. అప్పుడు అనుకోకుండా తన నాలుకని కొరుక్కోవడంతో ఆ అంటూ అరిచాడు. దాంతో అతని నోట్లో ఉన్న బంగారు పళ్ళు బయటికి కనిపించాయి. ఇంతలో ఒక బట్టతల వ్యక్తి డోర్ దగ్గరికొచ్చాడు. వెలుతురు పడ్డం వల్ల అతని బట్టతల మెలమెల మెరుస్తూ ఉంది. పని మాస్టర్ అంటూ హడావిడిగా లోపలికొచ్చాడు ఆ బట్టతల వ్యక్తి. అప్పుడు పని మాస్టర్, నీకేం కావాలంటే అది చెయ్యి. నా దునియాలో ఉన్న వాళ్ళందరూ ఈ సిటీలోనే రిచెస్ట్ పీపుల్. ఏం జరిగినా నేను చూసుకుంటాను. కంగారు పడకుండా విషయం చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ బట్టతల వ్యక్తి కాస్త గాలి పీల్చుకొని తన ఛాతీపైన రుద్దుకున్న తర్వాత, మాస్టర్ పని, మేము గుర్జా ఫ్యామిలీకి చెందిన యంగ్ మాస్టర్ కిరణ్ని కలిశాం. అతను కూడా ఆ దేవా కోసమే వెతుకుతున్నాడు. మేము అతన్ని మిస్ అయ్యాం అని చెప్పాడు. పని తన చేతి నూపుతూ, అంటే దేవాని కిరణ్ తీసుకెళ్ళిండా? పర్లేదులే, పళ్ళు రాలగొట్టడానికి ఏరైతే ఏంటి అని అడిగాడు. లేదు, మనవాళ్లు ఆ కిరణ్కి సంబంధించిన వాళ్ళు మొత్తం ఇంచుమించుగా ఓ 20 మందిని దేవానే చితగొట్టాడు అని చెప్పాడు బట్టతల వ్యక్తి. ఆ మాట వినగానే పని షాక్ కొట్టిన కాకిలా చైర్లో నుంచి లేచి నిలబడి, ఏంటి, మీ అందర్నీ వాడొక్కడే కొట్టిండా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. అనంత్ పంపిన పని మనుషులు దేవా గురించి ఏమని చెప్తారు? కిరణ్ పరిస్థితి ఏంటి? అండర్ గ్రౌండ్తో సంబంధం ఉన్న వ్యక్తుల్ని దేవా ఏం చేస్తాడు? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు కావాలంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion. Ready to play, time to slay. He's back again. ఎపిసోడ్ 122. మరో శక్తి కంకణం ఉందా? తనపై అటాక్ చేసిన వాళ్ళకి బుద్ధి చెప్తాడు దేవా. దాంతో కిరణ్ హాస్పిటల్లో చేరుతాడు. మరోవైపు అనంత్ అరేంజ్ చేసిన మనిషి తన మాస్టర్ దగ్గరకొచ్చి జరిగింది చెప్తాడు. నిజానికి వాడు చాలా ఘోరంగా ఉన్నాడు మాస్టర్. వాడు కొట్టే స్టైల్ కూడా చాలా వెరైటీగా ఉంది. కిరణ్ని నుజ్జుగా కొట్టి హాస్పిటల్కి పంపించాడు. ఆ అనంత్ గుప్తాకి ఇదే ఆఖరి అవకాశం అని కూడా చెప్పాడు అని లాస్ట్లో నెమ్మదిగా చెప్పాడు బట్టతల రౌడీ. అతని మాటలకి షాక్ అవుతూ, అనంత్ ఎవరో నువ్వు చెప్పావా? నువ్వు చావాలనుకుంటే ఆ పని చెయ్యి. అసలు నీకు అనంత్ గుప్తా ఎవరో తెలుసా అని కోపంగా అడిగాడు. నేనా విషయాన్ని లీక్ చేయలేదు. కాకపోతే అతనెవరో దేవా ఎలా గెస్ చేశాడో అర్థం కావడం లేదు అని చెప్పాడు. ఆ మాట వినగానే పని ముఖంలోని భావాలన్నీ మారిపోయాయి. పక్కనే ఉన్న తన మొబైల్ ఫోన్ తీసి వెంటనే అనంత్ గుప్తా నెంబర్కి డయల్ చేశాడు. బెంగళూరు రెడ్డి ఫ్యామిలీ. ఆ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉంది. అది అనంత్ పర్సనల్ రూమ్. అందరికంటే మోస్ట్ పవర్ఫుల్ బాడీగార్డ్ అవ్వడం వలన అతనికి ఇంట్లో చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. నిజానికి అనంత్ గుప్తా అండర్ గ్రౌండ్ కిల్లర్స్లో ఒకటిగా ఉండేవాడు. కానీ ఫైటింగ్, కిల్లింగ్ మీద వెగటు పుట్టి అండర్ గ్రౌండ్ వరల్డ్ పూర్తిగా వదిలేసి రెడ్డి ఫ్యామిలీ సెక్యూరిటీకి చేరిపోయాడు.
పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే గడుపుతూ పూజను తన చేతుల మీద ఎత్తుకొని పెంచాడు. అందుకే పూజ అంటే అనంత్కి పంచప్రాణాలు. రమేష్ రెడ్డి తన కూతుర్ని ఎంత ప్రేమగా చూసుకుంటాడో అనంత్ కూడా అదే విధంగా పూజా పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. గతంలో రమేష్ రెడ్డి అతనికి చేసిన సహాయం వలన అనంత్ వాళ్ళకి నమ్మకమైన బాడీగార్డ్గా సెటిల్ అయిపోయాడు. కానీ వీళ్ళందరి అతి జాగ్రత్త వల్ల పూజ తన ఫ్రీడమ్ని కోల్పోయింది. ఆమెకి బయట తిరగాలని, స్వేచ్ఛగా ఫ్రెండ్స్తో గడపాలని అనుకుంటూ ఉంటుంది. కానీ అనంత్ ఇంకా తన పేరెంట్స్ వల్ల పూజకి చాలా రిస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయాయి. మరోవైపు మగపిల్లలంటే ఆమడ దూరం ఉండాలి అని పూజను ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు. ఒకవేళ ఎవరితో అయినా మాట్లాడాల్సి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పేరున్న ఫ్యామిలీకి చెందినవారే ఉంటారు. పూజ ముంబైలో ఉన్నప్పుడు కూడా ఆమెతో క్లోజ్గా ఉన్న విజయ్ యాంటోనీ కూడా ఎంతో ఫేమస్. అయినా యాంటోనీ కుటుంబానికి చెందినవాడని ఒకే ఒక కారణంతో మాత్రమే పూజతో స్నేహం చేసే అవకాశం దొరికింది అతనికి. ధనం మూలం ఇదం జగత్ అని భావించే వాళ్లలో పూజా ఫ్యామిలీ ఒకరు. వాళ్ల స్టేటస్ని, చేసే ఫ్రెండ్షిప్ని కూడా డబ్బుతోనే ముడిపెడతారు పూజా పేరెంట్స్. అంతేకాదు, చదువుతో పాటే తన ఫ్యూచర్ కూడా ముందుగానే డిసైడ్ చేసేశారు. ఆమెకు కాబోయే భర్తను కూడా చాలా కాలం క్రితమే డిసైడ్ చేశారు పూజా పేరెంట్స్. బెంగళూరులోనే తమకంటూ ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్న సూర్యదేవర కుటుంబానికి చెందిన సాగర్ను పూజకు ఇచ్చి పెళ్లి చేయడానికి డిసైడ్ అయ్యారు. సాగర్ వాళ్ళ ఫ్యామిలీలో పెద్దవాడు, సూర్యదేవర కుటుంబంలో మొదటి వారసుడు. ఫ్యామిలీ బిజినెస్ అన్నీ చూసుకుంటూ చాలా యాక్టివ్గా, స్మార్ట్గా ఉంటాడు. దాంతో పూజకు సాగర్ సరైన జోడీ అని రమేష్ రెడ్డి, నీలిమతో పాటు అనంత్ కూడా అభిప్రాయపడ్డారు. అందుకే పూజాని ఇంకా ఎవరితో క్లోజ్గా చూసినా అనంత్ ఊరుకోడు. అందుకే పూజాకి క్లోజ్గా ఉన్న దేవకు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అనంత్. మొదట్నుండి పూజ ఇంట్రెస్ట్లన్నీ ఇంట్లో వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆమెకు నైట్ రైడర్స్లో చేరాలని ఉన్న ఆలోచనలన్నీ మానుకోమని సలహా ఇచ్చారు. రమేష్ రెడ్డి మాటలకి బాధపడుతున్న పూజను చూసి, ఏమైంది బేబీ, ఎందుకంత బాధపడుతున్నావు? నీ పేరెంట్స్ ఏం చెప్పినా నీ మంచి గురించే చెప్తారు కదా, వాళ్ళ ఉద్దేశం కూడా అర్థం చేసుకో అని ప్రేమగా ఆమె తల నిమిరాడు అనంత్. అతని చెయ్యిని తోసేస్తూ, ఏంటి ప్రేమ? ఇలాగ నన్ను బంధించడం మీ ప్రేమ అనుకుంటున్నారా? నాకు కూడా బయట తిరగాలని, ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేయాలని ఉంటుంది. నా మనసు ఎవరో అర్థం చేసుకోకండి అని కోపంగా రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది పూజ. ఇంతలో అనంత్ ఫోన్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేశాడు. వెళ్ళిన పని ఏమైంది అని సీరియస్గా అడిగాడు అనంత్. అన్నాగాడికి నువ్వే పంపించినవని ఎట్లా తెలుసన్నా అని ఫోన్లో అడిగాడు యాదగిరి. అతని మాటలకి అనంత్ ముఖం చిట్లించి, ఏంటి నేనే పంపించాను అని చెప్పాడా అని ఆశ్చర్యపోయాడు. అవునన్నా, ఆ అనంతగానికి ఎంత చెప్పినా సమజైతే లేదా, మళ్ళా మిమ్మల్ని పంపించండు అని నా మనుషులతో అన్నాడంట అని చెప్పుకొచ్చాడు యాదగిరి. అలా అన్నాడా? అంటే నాకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడా అని అడిగాడు అనంత్. అరే అన్నా, నాకు మాత్రం ఏం తెలుసు, నేను పంపిన మనుషులతో గట్లా చెప్పిండు అని అన్నాడు యాదగిరి. ఓ నాకే వార్నింగ్ ఇస్తాడా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. వీడిని అంత తేలిగ్గా వదలకూడదు. సరే అయితే ఫోన్ చేస్తాను అని వెంటనే కాల్ కట్ చేశాడు అనంత్. వెంటనే తన మొబైల్ నుండి రమేష్ రెడ్డికి మెసేజ్ చేశాడు అనంత్. కాసేపట్లో హాల్లోకి నడుచుకుంటూ వస్తూ, ఏమైంది అనంత్ అని ఆతృతగా అడిగాడు రమేష్. జరిగిందంతా వివరిస్తూ, సార్, వాడు నేను పంపించిన డజన్ మంది రౌడీల్ని ఏమీ కాకుండా కొట్టిపడేశాడంట అని నిట్టూర్చాడు అనంత్. అతని మాటలకు ఆశ్చర్యపోతూ, ఏంటి అంతమందిని కొట్టాడా? అంటే నైట్ రైడర్స్ పంపించిన వ్యక్తి ఇతనేనా అని అడిగాడు రమేష్. అసలు వాడయ్యే ఛాన్స్ లేదు సార్, మీరు వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అయినా నైట్ రైడర్స్ అంటే చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు బయట ఉన్న సంగతి ఎవరికీ తెలీదు. వీడు చూస్తే ఎప్పుడూ ఆ అమ్మాయిల్ని వేసుకుని తిరుగుతూ ఉంటాడు. పైగా నైట్ రైడర్స్ ఎప్పుడూ మామూలు వ్యక్తులపై అటాక్ చేయరు. అయినా ఇది వరకు నైట్ రైడర్స్లో పనిచేసే వాళ్ళు నా కాంట్రాక్ట్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో మిషన్ ఉంటే తప్ప బయటికి ఎక్స్పోజ్ అవ్వరు. ఇన్ కేస్ ఇక్కడ ప్రొటెక్షన్కి వాళ్లే వచ్చేటట్టయితే నాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ వీడు మాత్రం నాకు వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పుకొచ్చాడు అనంత్. అతను చెప్పిందంతా జాగ్రత్తగా విని, ఈసారి మన ఫ్యామిలీ చాలా ప్రమాదంలో ఉంది. బ్లడ్ లోటస్ వాళ్ళు ఇంకా టైగర్ కూడా మన ఫ్యామిలీపై అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ నిజంగా ఆ దేవ నైట్ రైడర్ మనిషి అయితే అంటూ తన అనుమానాన్ని బయటపెట్టాడు రమేష్. మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు. నేను మీతో చెప్పాను కదా, నైట్ రైడర్స్ అంటే అసలు బయటికి ఎక్స్పోజ్ అవ్వరు. వాళ్ళు చాలా మిస్టీరియస్గా ఉంటారు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో కూడా మనకు కనీసం తెలీదు అని అన్నాడు అనంత్. మరి ఆ దేవ డజన్ మందిని ఒంటి చేత్తో కొట్టిపడేశాడన్నావు అని భయపడుతూ అడిగాడు రమేష్. వాడేదో ట్రైనింగ్ తీసుకుని ఉండుంటాడు. ఎంతైనా వాడు జైల్లో 9 ఏళ్లు గడిపొచ్చాడు. జైల్లో రాళ్లు కొట్టి చాలా రాటు తేలిపోయాడు. అయినా అక్కడ చాలామంది రౌడీలు, గోండాలు పరిచయం అవుతారు కదా. వాళ్ళ దగ్గర కొత్త కొత్త రకాల టెక్నిక్స్ నేర్చుకుని ఉంటాడు. కానీ ఆ దేవాను ఎలా అయినా పూజకి దూరంగా ఉంచాలి అని చెప్పాడు అనంత్. అతను చెప్పిందంతా విని, నీ ప్లాన్ ఏంటి? ఒకవేళ నిజంగా ఆ దేవ నైట్ రైడర్ నెంబర్ 0 అయితే అని ఆశ్చర్యంగా అడిగాడు రమేష్. నెంబర్ 0 3 ఏళ్ల క్రితమే కనిపించకుండా పోయాడు. ఆ టైంలో బ్లడ్ లోటస్ వాళ్లతో పాటు చాలామంది అండర్ గ్రౌండ్ వాళ్ళు కలిసి ఆ నెంబర్ 0ని చంపడానికి ప్రయత్నించారు.
నెంబర్ 0 ఇప్పటివరకు బ్రతికి ఉంటాడని నాకు కూడా నమ్మకం లేదు. ఒకవేళ బ్రతికి ఉన్నా అతను ఎందుకు పనికిరాడు? బ్రతికే ఉంటే నైట్ రైడర్స్ టీం మనకి ఈ పాటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటుంది అని నమ్మకంగా చెప్పాడు అనంత్. అతని మాటలు విని నువ్వు చెప్పింది కూడా కరెక్ట్గానే అనిపిస్తుంది అని ఆలోచనలో పడ్డాడు రమేష్. అయినా నేను ఆ దేవాకి 2 సార్లు వార్నింగ్ ఇచ్చాను. ఈసారి వాడు తిరిగి నా మీదే సెటర్ వేశాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను అని కోపంగా అన్నాడు అనంత్. సరే, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రమేష్. అనంత్ ప్లాన్ గురించి దేవాకు ఏమాత్రం తెలియదు గాని అనంత్ను మాత్రం చాలా తక్కువ అంచనా వేశాడు. దేవా ఇచ్చిన వార్నింగ్ వల్ల అక్కడితో ఆగకపోగా అతని ఈగో టచ్ అయింది. తన గురించి అనంత్ ఎప్పుడూ చాలా టాప్లో ఉన్నానని భావిస్తాడు. ప్రపంచంలో ఉన్న టాప్ లెవెల్ వ్యక్తులందరినీ మాస్టర్స్ కింద కన్సిడర్ చేస్తారు. వీళ్ళందరూ సూపర్ టెక్నిక్స్తో అన్ని లెవెల్స్ను దాటుకునే నెంబర్ 1గా పిలువబడతారు. దేవా గురించి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి టేబుల్ మీద రెడీ చేసి పెట్టుకున్నాడు అనంత్. దేవా పేరు, ఫోటో, అతను సంబంధించిన వివరాలన్నీ కూడా సిద్ధం చేసుకుని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా పూజా సెక్యూరిటీస్ కోసం తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నాడు. అదే సమయంలో దేవా శక్తి కంకణం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. సహస్రను కిడ్నాప్ చేసిన బ్లడ్ లోటస్ వ్యక్తులు ఇప్పుడు పూజా మీద కూడా కన్నేశారు. అంటే ఖచ్చితంగా వీళ్ల ఫ్యామిలీలో కూడా ఇలాంటి శక్తి కంకణం ఉండి ఉంటుంది అని అనుకున్నాడు. రెడ్డి ఫ్యామిలీ గురించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే తార తాతయ్య అయిన మహేంద్రకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసేమో అని అనుకున్నాడు. పైగా జగదీష్ నాయుడు చేతిలో నుంచి వస్తుంది అని అనుకున్న శక్తి కంకణం రాకపోయేసరికి లోక్నాథ్ ఇంకా మరింత కసి మీద ఉండి ఉంటారు. ఇవన్నీ ఆలోచించుకుంటూ దేవా ఎప్పటికో నిద్రపోయాడు. ఉదయం నిద్రలేచేసరికి దేవా షూస్ రెడీగా బెడ్ పక్కనే ఉన్నాయి. అవి చూసి ఆశ్చర్యపోతూ ఈ మధ్య కుమారి కూడా పనిచేస్తోంది అని అనుకున్నాడు దేవా. హాల్లో డోరు బయట అమాయకంగా ఫేస్ పెట్టి చూస్తోంది నిన్న ఫాలో అయిన జర్మన్ షెఫర్డ్. దాన్ని చూడగానే మళ్లీ కోపంగా అరుస్తూ, కుమారి, ఈ కుక్కను వదిలిపెట్టి రమ్మని చెప్పాను కదా, ఏం చేస్తున్నావు అని గట్టిగా అన్నాడు దేవా. అతని మాటలకి బయట నుండి వచ్చిన కుమారి, సార్, నిన్న తీసుకెళ్లి దూరంగా వదిలేశాను సార్, కానీ మళ్లీ మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చి రాత్రంతా బయటే ఉంది అని చెప్పింది. అయినా సరే, ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు, తీసుకెళ్లి దూరంగా వదిలే అని మరొకసారి చెప్పాడు దేవా. పోనీలేండి సార్, నా జున్నుకి తోడుగా ఉంటుంది, ఉండనివ్వండి అని రిక్వెస్ట్ చేసింది కుమారి. నీకు కుక్క పిల్లల్ని పెంచుకోవాలని ఆశగా ఉంటే వెళ్ళి మీ బావ దగ్గరుండు అని తేల్చి చెప్పాడు దేవా. అతని కోపాన్ని చూసి మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది కుమారి. రూంలోకి రాగానే బెడ్ దగ్గర ఉన్న షూస్ చూసి, ఈ షూస్ ఎవరు పెట్టారు అని కుమారిని అడిగాడు దేవా. నేను కాదు సార్ అని తలదించుకుంది కుమారి. నేనే అంటూ తనదైన భాషలో మౌనంగా చూసింది జర్మన్ షెఫర్డ్. ఏంటి, నువ్వా అని కుక్కవైపు చూసి ఆశ్చర్యపోయాడు దేవా. అమ్మో అమ్మో, ఇంటి పనులు కూడా చేసేస్తోంది సార్, నాకు బాగా సహాయంగా ఉంటుంది, దీన్ని ఇక్కడే ఉంచేద్దాం సార్ అని మళ్ళీ అడిగింది కుమారి. నువ్వు ఎప్పటికే పని చేయట్లేదు, నీకు మళ్ళీ ఇంకొక అసిస్టెంటా అని నడుమీద చేతులు వేసుకుని అడిగాడు దేవా. ఇంతలో వీళ్ళ గొడవకి నిద్రలేచిన తార, అబ్బా ఏంటి గోలా అని నిద్రమొహంతో అడిగింది. రా, నువ్వే తక్కువయ్యావిక్కడ, ఇప్పుడు ఇంట్లో కుక్కలుండాలా నేనుండాలా అని క్వశ్చన్ చేశాడు దేవా. పెదరాళ్లాగా ఫోజ్ కొడుతూ, ఉండనిలేదేవా, దాన్ని కనుక కరెక్ట్గా ట్రైనింగ్ ఇస్తే మనకి ఎంత బాగా యూజ్ అవుతుందో తెలుసా, నైట్ టైంలో నేను పెట్రోలింగ్ కూడా వెళ్ళనవసరం లేదు అని ధీమాగా అంది తార. అతను వెళ్ళిన తర్వాత దీనికి ఏం పేరు పెట్టాలి అని ఆలోచనలో పడ్డారు గర్ల్స్. వాళ్ళ మొహాలు చూస్తూ అక్కడే జారబడింది ఆ కుక్క. ఏదో ఒకటి చేయండి, నాకు మాత్రం ఈ కుక్కల్ని దూరంగా ఉంచండి అని చెప్పి ఆఫీస్కి బయలుదేరబోతుండగా డోర్కి అంటించి ఉన్న ఇన్విటేషన్ చూశాడు దేవా. బెంగళూరులో జరగబోతున్న గ్రాండ్ ఈవెంట్కి సంబంధించిన ఇన్విటేషన్ అది. ఇంతలో ఆరాధ్య అక్కడికొచ్చి, అవును దేవా, ఇది బెంగళూరులో జరగబోతున్న రిచెస్ట్ ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అవ్వబోయే పార్టీ. నాకు తెలిసి పూజ కూడా అక్కడికొస్తుంది. చాలామంది బిగ్ షాట్స్ ఈరోజు ఆ పార్టీలో ఎంజాయ్ చేస్తారు. ఇంతకంటే మంచి అవకాశం రాదని బ్లడ్ లోటస్ వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది. నువ్వు ఎలా అయినా అక్కడికి వెళ్ళడానికి ఒక మార్గం చూడు అని చెప్పింది. ఈ ఇన్విటేషన్ ఎక్కడిది అని ఆశ్చర్యంగా అడిగాడు దేవా. ఇది రంగనాథ్ ఫ్యామిలీకి వర్క్ చేసే మన నైట్ రైడర్స్ నుంచే వచ్చింది, సో ఇది పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పింది ఆరాధ్య. దాని గురించి ఆలోచిస్తూ దేవా కనుబొమ్మలు ముడిపడ్డాయి. అలాంటి రిచ్ పార్టీకి ఖచ్చితంగా బెంగళూరులో ఉన్న రిచ్ ఫ్యామిలీస్లో యూత్ అందరూ చాలా స్పెషల్గా వస్తారు. ఖచ్చితంగా దేవా కూడా పూజ పర్సనల్ సెక్యూరిటీ కోసం అక్కడికి వెళ్లి తీరాలి. అతను ఎవరికీ కనిపించకుండా చాలా జాగ్రత్త పడాలి. ఇవేమీ పట్టించుకొని కుమారి అండ్ బ్యాచ్ కలిసి ఆ కుక్కకి ఏం పేరు పెట్టాలా అని చాలా తీవ్రమైన ఆలోచనలో ఉన్నారు. వెళుతూ వెళుతూ మున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు దేవా. అప్రయత్నంగా అతని నోటి నుండి వచ్చిన పేరును ఆ కుక్కకి పెట్టేశారు కుమారి అండ్ బ్యాచ్. దాంతో మున్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ రోజు నుండి మున్నా ఆ ఇంట్లో ఒక సభ్యుడిగా ఉండబోతున్నాడని మరింత సంతోషంగా నేల మీద దొర్లుతూ తన ఆనందాన్ని చూపించాడు. ఇదంతా చూస్తున్న కుమారి పెంచుకుంటున్న జున్ను, అబ్బా చంపేశారు, మొత్తానికి నాకు కూడా ఒక తోడు కావాలని మా కుమారికి బాగానే అనిపించింది
ఏదైతే ఏం సాలిడ్గా ఉన్నాడు ఈ మొన్నాగాడు అని మురిసిపోయింది. నేరుగా ఆఫీస్కి వెళ్లిన దేవా ఎంట్రన్స్లో పంచ్ చేసే సేల్స్ టీం వైపు అడుగులేశాడు. అప్పటికి అతని కోసం ఎదురు చూస్తున్న మాయా చేతిలో డాక్యుమెంట్స్ పట్టుకుని దేవాని చూసి నవ్వుతూ నువ్వు మళ్ళీ లేటొచ్చావా అని అడిగింది. ఆమెకి కనీసం విష్ చేయకుండా ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను, మిస్టర్ ఉత్తమ్ ఎక్కడున్నారు అని హడావుడిగా అడిగాడు దేవా. ఓకే ఓకే జాగ్రత్త, సార్ ఆఫీసులోనే ఉన్నారు, వెళ్ళు అని నవ్వుతూ చెప్పింది మాయ. ఆ మాట పూర్తవ్వకముందే దేవా మొత్తం క్యాబిన్ వైపు వేగంగా వెళ్ళి డోర్ నాక్ చేశాడు. ఎస్ కమిన్ అని పర్మిషన్ ఇవ్వగానే అమాంతం డోర్ని నెట్టి హడావిడిగా లోపలికి వెళ్ళాడు. అతని కంగారు చూసి చైర్లో నుండి పైకి లేచి ఇస్ ఎవ్రీథింగ్ ఓకే దేవా అని అడిగాడు ఉత్తమ్. ఈరోజు బెంగళూరులో ఉన్న బిగ్ షాట్స్ అందరికీ పార్టీ ఉందట కదా, మీకు తెలుసా అని ఆత్రంగా అడిగాడు దేవా. ఇంతకీ ఈ సడన్ పార్టీ ఎందుకోసం? ఉత్తమ్కి ఈ వివరాలన్నీ తెలుసా? పూజా సెక్యూరిటీ కోసం దేవా ఆ పార్టీకి వెళతాడా? అనంత్ కనుక ఆ పార్టీలో దేవాని చూస్తే అక్కడ ఏం జరుగుతుంది? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కన్నిటికీ సమాధానాలు తెలియాలంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion. Ready to pay, time to slay. He's back again. ఎపిసోడ్ 123 ప్లేబాయ్. తన ఇంట్లోకొచ్చిన కొత్త అతిథికి అనుకోకుండా తన నోటితోనే మున్నా అని పేరు పెడతాడు దేవా. ఆ తర్వాత బెంగళూరులో జరగబోతున్న రిచెస్ట్ ఫ్యామిలీ పార్టీకి పూజ కూడా వస్తుందని తెలుసుకుని ఆమెకు ఎలా సెక్యూరిటీ ఇవ్వాలా అని ఆలోచిస్తాడు దేవా. ఈ విషయం గురించి తన బాస్ ఉత్తమ్కి ఏమైనా తెలిసేమో అని అడుగుతాడు. తెలుసు అని తల ఊపుతూ ఇదంతా గుర్జా ఫ్యామిలీ వాళ్లే కండక్ట్ చేస్తున్నారు, బహుశా వాళ్ల కొడుకు గౌతమ్ గురించి అనుకుంటా అని తనకి తెలిసిన విషయం చెప్పాడు ఉత్తమ్. గౌతమ్ గురించి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పార్టీ త్రో చేయడమేంటి? నాకు అర్థం కాలేదు అని ఆశ్చర్యంగా అడిగాడు దేవా. ఇది వరకు దేవా పెంగ్విన్ గ్రూప్తో పనిచేసిన టైంలో గుర్జా ఫ్యామిలీని కూడా కొన్నిసార్లు కలవాల్సొచ్చింది. కిరణ్ గురించి ఇదివరకు ఎవరూ ప్రస్తావించలేదు, కానీ ఆదర్శ్ మాత్రం గౌతమ్ గురించి చాలా గొప్పగా చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. అంతేకాకుండా కొంతమంది గుర్జా ఫ్యామిలీలోని సీనియర్స్ కూడా ఆ పార్టీకి అటెండ్ అవుతున్నారని తెలుసుకున్నాడు. మార్తాండ్ రంగనాథ్ని కాపాడిన టైంలో అతనితో పాటు మరొక 2 గుర్జా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని కూడా సేవ్ చేశాడు దేవా. అప్పుడే మొట్టమొదటిసారి పెంగ్విన్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. మా ఫ్యామిలీలో దేవాకి తెలిసిన వారు కేవలం 2 ఉన్నారు, ఒకరు గుణకర్, మరొకరు రిషిత. ఈ ఆలోచనలో ఉండగా, అవును గౌతమ్ గురించి నీకు సరిగ్గా తెలీదనుకుంటా, వాడొక పెద్ద ప్లేబాయ్, ఇప్పటి వరకు ఊరు మీద పడి తిరిగేసి కాలం గడిపేశాడు. ఇక మీదటన్నా వాడిని అందరికీ పరిచయం చేసి బిజినెస్ మొత్తం గౌతమ్కి అప్పజెప్పాలని ప్లాన్ చేశారు అని చెప్పాడు గౌతమ్. దేవా ఏదో అడిగేలోపే ఈ గౌతమ్ వాళ్ళ నాన్న కంపెనీలన్నిటికీ చైర్పర్సన్ గుణకర్, ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నావు అని అన్నాడు ఉత్తమ్. ఆ పార్టీకి నాకు ఎంట్రీ పాస్ కావాలి. ఒకవేళ గుణకర్తో కనుక మాట్లాడగలిగితే ఈ పని మరింత తేలిగ్గా అయిపోతుంది. ఒకసారి అతనికి కాల్ చేసి నా పేరు చెప్పి నాకు ఎంట్రీ పాస్ ఇప్పించమని చెప్పండి. పూజా స్టూడియో దగ్గరికి ఇప్పుడే బయలుదేరతాను. నేను ఆ పార్టీకి జిందా గ్రూప్ తరపున వెళ్తాను అని తన ప్లాన్ మొత్తం వివరించాడు దేవా. అదంతా విని సరే అని తల ఊపాడు ఉత్తమ్. ఆ తర్వాత అతని క్యాబిన్ నుండి బయటకొచ్చి మాయాని తీసుకొని పూజా స్టూడియోకి బయలుదేరాడు దేవా. కొద్ది నిమిషాల్లోనే కార్ పూజా స్టూడియో ముందు ఆగింది. ఎంట్రన్స్లోనే కనిపించిన అనంత్ సోఫాలో కూర్చొని రిలాక్స్డ్గా ఉన్నాడు. దేవాని చూడగానే ఒక్కసారిగా అతని మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. సోఫా దగ్గర నుంచి లేచి దేవా ముందుకు వెళ్లి నిలబడ్డాడు అనంత్. అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఏంటలా చూస్తున్నారు అని అడిగాడు దేవా. దాంతో పక్కనే ఉన్న మాయాను చూసి నువ్వు లోపలికి వెళ్ళి వర్క్ చేసుకో, నేను ఈ దేవాతో కొంచెం మాట్లాడాల్సిన పనింది అని అతని భుజం మీద చేయి వేశాడు అనంత్. మాయ భయపడుతూ దేవా వైపు చూసింది. అందుకు బదులుగా నువ్వు వెళ్ళి నీ వర్క్ స్టార్ట్ చేయి అని నవ్వుతూ చెప్పాడు దేవా. అతను ధైర్యం చెప్పిన తర్వాత సరేనని తల ఊపి ఆఫీసు లోపలికి వెళ్ళిపోయింది మాయ. దేవా భుజం మీద చేయి వేసి చనువుగా బయటికి తీసుకొస్తూ ఇప్పుడు చెప్పబ్బాయ్, నీ వయసెంత? నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఈ కరాటాలు గిరాటాలు ప్రాక్టీస్ చేస్తున్నావో చెప్పు అంటూ బెదిరిస్తున్నట్లు అడిగాడు అనంత్. అతని మాట తీరు చూస్తుంటే దొంగోణ్ణి పోలీసు ప్రశ్నించినట్టు అనుమానంగా ఉంది. అవేమీ పట్టించుకోకుండా సింపుల్గా నవ్వుతూ మీకెందుకు చెప్పాలి అని అన్నాడు దేవా. అతని మాటలకి కంగుతిన్న అనంత్ ఐబ్రోస్ రేస్ చేసి చుట్టూ ఒక లుక్ ఇచ్చాడు. ఆ తర్వాత నాతో పద అని చెప్పాడు. దేవా అతని మాటకి ఎదురు చెప్పకుండా స్టూడియో నుంచి బయటికి నడుచుకుంటూ వచ్చాడు. విశాలంగా ఉన్న స్టూడియో కేవలం ఒకే ఫ్లోర్లో ఉంది. అందులో అక్కడి నుంచి కొద్ది దూరం వచ్చారు. దేవా వైపు సూటిగా చూస్తూ ఇదిగో హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయకు అని అసహనంగా అన్నాడు అనంత్. ఓ, మీకు కూడా జంపింగ్ వచ్చా? కానీ ఈ వయసులో జంపింగ్ చేయాలంటే కొంచెం కష్టం. కాదని రిస్క్ చేస్తే మంచాన పడతారు, లేవడానికి చాలా రోజులు పడుతుంది.
అని అన్నాడు దేవా. పిచ్చివాగుడు కట్టిపెట్టు. నిన్న రాత్రి నువ్వు నాకే వార్నింగ్ ఇచ్చావంట అని అడిగాడు అనంత్. ఓహో, మీకు అలా అర్థమైందా? మీ డబ్బున్నోళ్ళందరూ ఇంతేనా? ఎంతసేపు మాలాంటి వాళ్ళని కొట్టాలని ఎందుకు చూస్తారు అని అడిగాడు దేవా. అతని మాటలకి విసిగెత్తి, నీ రేంజ్ ఏంటో తెలియాలనే నేను అలా చేశాను. నీకు పూజాకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. తనకి వీలైనంత దూరంగా ఉండు. నీలాంటి వాళ్ళు పూజ నీడను కూడా తాకడానికి అర్హత లేదు అని స్పష్టంగా చెప్పాడు అనంత్. అతని మాటలకి నవ్వుతూ, నిజంగానా? నాలాంటి వాళ్ళు అంటే ఎవరు? నేనెవరో నాకు సరిగ్గా తెలీదండి. కొంచెం నాకు హెల్ప్ చేస్తారా? అన్నట్టు ఈ దిక్కుమాలిన రౌడీల్ని పంపే ఐడియా ఉంది చూశారు, అది మీ ఓన్ ఐడియానా లేకపోతే రెడ్డి ఫ్యామిలీస్ ఐడియానా? కొంచెం చెప్తారా అని ఆసక్తిగా అడిగాడు దేవా. అదంతా వింటూ మరింత చిరాకు పడ్డాడు అనంత్. నిజానికి దేవా కనుక తన ఐడెంటిటీని బయటపెడితే అతనంత అర్హత ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు. ఇంతలా వార్నింగ్ ఇచ్చిన అనంత్ కూడా దేవా ఒక నైట్ రైడర్ అని తెలిస్తే తల వంచుకొని నోరు మూసుకొని నిలబడతాడు. ఏంటి వాయిస్లో బేస్ ఎక్కువ అవుతుంది? నా ముందు మాట్లాడేటప్పుడు కొంచెం తగ్గి మాట్లాడు. ఇది నా ఒక్కడి ఐడియానే కాదు, రెడ్డి ఫ్యామిలీకి కూడా నువ్వు పూజతో తిరగడం ఇష్టం లేదు అని చెప్పి ఒక్కసారిగా దేవాను భుజాల నుంచి గట్టిగా పట్టుకొని కదలకుండా చేశాడు అనంత్. అతను చేసిన పనికి షాక్ అయిన దేవా తిరిగి ఫైట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ జనం ఉండడం వల్ల దేవా సీన్ క్రియేట్ చేయాలి అనుకోలేదు. అనంత్ టాప్ లెవెల్ ఫైటర్ అని తెలిసి వీలైనంత కామ్గా ఉండాలని అనుకున్నాడు. అయినా కూడా అనంత్ దేవా మీద తన పట్టు బిగించడంతో మరుక్షణంలో అనంత్ దేవా చేతుల్లో బందీ అయ్యాడు. అతని పట్టు నుండి విడిపించుకోవాలని ప్రయత్నించినా అనంత్ వల్ల కాలేదు. అరవకో, డీసెంట్గా బిహేవ్ చేయి. ఏంటి ఎవరూ కనిపెట్టకుండా కొట్టడం నీకు మాత్రమే తెలుసు అనుకుంటున్నావా అని అన్నాడు దేవా. ఏంట్రా నన్నే బెదిరిస్తున్నావా అని దేవా చేతుల్లో గింజుకుంటూ అన్నాడు అనంత్. ఒక్కసారిగా దేవా మరింత గట్టిగా అనంత్ చేయి పట్టుకుని, ఇక్కడ ఈ జనం లేకపోయినా లేదా ఇది పూజా స్టూడియో కాకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు చచ్చి స్వర్గానికి వెళ్ళేవాడివి అని నెమ్మదిగా అనంత్ చెవిలో చెప్పి అతన్ని విడిచిపెట్టి పక్కకి అడుగేశాడు దేవా. ఎంత కంట్రోల్ చేసుకున్నా అప్రయత్నంగా అనంత్ పెట్టిన కేకలకి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ బయటికి చూడడం మొదలుపెట్టారు. కానీ అక్కడ ఏమీ జరగనట్టు అనంత్ కలరింగ్ ఇచ్చేసరికి తిరిగి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. వీడు చూడ్డానికి చాలా ఆర్డినరీగా కనిపిస్తున్నాడు, కానీ వీడు చాలా ఎక్స్ట్రాడినరీ అని మనసులో అనుకున్నాడు అనంత్. తన చేతి నుంచి విడిపించుకున్న తర్వాత సూపర్ సూపర్ అని అనంత్కి మాత్రమే వినిపించేలా అన్నాడు దేవా. దాంతో ఒక్కసారిగా అనంత్ షాక్ అయి గుటకలు మింగుతూ 2 అడుగులు వెనక్కి వేశాడు. సూపర్ అంటే ఏంటో అనంత్కి బాగా తెలుసు. అది విని అతను చాలా షాక్ అయ్యాడు. సూపర్ అంటేనే ఈ వరల్డ్లో నెంబర్ 1 పొజిషన్ అనే అర్థం. అలాంటి ప్లేస్లోకి 30 సంవత్సరాలు ఉన్న అతను చేరుకోవడం అనంత్ గుప్తాకి చాలా షాకింగ్గా ఉంది. ఎందుకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ప్లేస్లోకి వెళ్తారు. ఇదంతా ఆలోచిస్తున్న అనంత్ ఫేస్ దిగులుగా మారిపోయింది. ఒకసారి చుట్టూ చూశాడు. నువ్వు అనబోయి వెంటనే ఆగిపోయాడు. మళ్ళీ వాయిస్లో, అంటే నువ్వు సూపర్ మాస్టర్వా అని అడిగాడు. ఆ మాటలకి దేవా ప్రశాంతంగా అతని వైపు చూస్తూ, నేను మిమ్మల్ని సేవ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. నేనెవరో చెప్పలేను, చెప్పకూడదు కూడా. నేనెవరో తెలిస్తే బ్లడ్ లోటస్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన మనుషుల వల్ల పూజ ప్రాబ్లంలో పడుతుంది. దానికి మీరే బాధ్యులవుతారు అని అన్నాడు. దేవా మాటలకి అనంత్ గుప్తా సైలెంట్గా అతని వైపు చూశాడు. ఓ మిస్టర్ గుప్తా, నేను మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. బ్లడ్ లోటస్ గ్రూపు వాళ్ళు రిచ్ పీపుల్స్ని కిడ్నాప్ చేసి వాళ్ళందరినీ అండమానికి పంపిస్తారు. నాకు తెలిసి నెక్స్ట్ పూజారెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో అని డౌట్గా ఉంది. ఒకవేళ తనని కూడా అక్కడికే పంపించే సిట్యువేషన్ వస్తే ఏంటి పరిస్థితి అన్నాడు. దేవా మాటలు వింటుంటే అనంత్ గుప్తాకి కాళ్ళు చేతులు వణికాయి. తన మొహం చెమటతో తడిసిపోయింది. వెంటనే తన జేబులో ఉన్న కర్చీఫ్ తీసుకొని తన నుదుటి మీద పట్టిన చెమటను తుడుచుకుంటూ నిలబడ్డాడు. దేవా కాస్త వెటకారంగా నవ్వుతూ, నువ్వు చాలా క్రూయల్. నీ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. నీతో మాట్లాడి టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నాకు అవతల చాలా పనులున్నాయి అంటూ అనంత్ను పట్టించుకోకుండా స్టూడియో లోపలికి వెళ్ళాడు. దేవా మాటలకి చాలాసేపు అనంత్ షాక్ అయి తన లోపల ప్రశాంతతని కోల్పోయి అలాగే నిలబడ్డాడు. ఇప్పటి వరకు ఇలాంటి యంగ్ సూపర్ మాస్టర్ గురించి అనంత్ గుప్తా వినలేదు. దేవా చెప్పిన దాని ప్రకారం చూస్తే అతను నైట్ రైడర్స్కి చెందిన వ్యక్తి అని అర్థమవుతుంది. దేవా చాలా చిన్న ఏజ్లోనే సూపర్ మాస్టర్ అయ్యాడు. దానివల్ల అతను నైట్ రైడర్గా 3 సంవత్సరాల అజ్ఞాతంలో గడిపి ఎంతోమంది గుండెల్లో వణుకు పుట్టించాడు. నైట్ రైడర్గా దేవా చేసిన సాహసాలు మామూలివి కావు. తను అక్కడి నుంచి ఇప్పుడు సూపర్ మాస్టర్గా ఎదిగాడు. ఇప్పుడు అదే వ్యక్తి పూజాని రక్షిస్తున్నాడు. దేవా వార్నింగ్ లాంటి టోన్లో తనతో మాట్లాడుతుంటే అనంత్కి చెమటలు పట్టాయి. దేవా కనీసం తనను టచ్ కూడా చేయలేదు, కానీ తన మాటలతోనే చుట్టూ ఉన్న భూమిని కంపించేలా చేశాడు. తనను ఏమాత్రం కేర్ చేయకుండా లోపలికి వెళ్ళాడు. ఇదంతా ఆలోచిస్తూ వెళ్ళి మెట్ల మీద కూర్చొని సిగరెట్ వెలిగించాడు అనంత్. ఒకసారి సిగరెట్ని నోట్లో పెట్టుకుని గట్టిగా పీల్చుకొని గుప్పుమని పొగొదిలాడు.
ఆ పొగ ఎలా అయితే రింగులుగా తిరుగుతోందో తన ఆలోచనలు కూడా రింగులుగా తిరుగుతున్నాయి. ఈ విషయాన్ని పూజా ఫ్యామిలీకి కూడా చెప్పొద్దని డిసైడ్ అయ్యాడు అనంత్. ఇన్ఫ్యాక్ట్ దేవా పూజాకి చాలా మంచి సెక్యూరిటీనిస్తున్నాడు. తను చూపిస్తున్న ఇంట్రెస్ట్, దేవా బలం చూస్తే పూజాకి ఎలాంటి హాని జరగదని అనంత్కి క్లియర్గా అర్థమైపోయింది. అంతేకాదు, దేవా తన ఐడెంటిటీ ఎక్కడా కూడా బయటపెట్టడం లేదు, కాబట్టి పూజాకి ఎలాంటి డేంజర్ ఉండదు అని మనసులో అనుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అలా దీర్ఘంగా ఆలోచిస్తున్న అనంత్కి ఇంతలో, అంకుల్, ఇంకో సిగరెట్ కావాలా అని వాయిస్ వినిపించింది. వెంటనే అనంత్ ఈ లోకంలోకొచ్చి పడ్డట్టుగా ఉలిక్కిపడి అతని వైపు చూశాడు. ఆ వ్యక్తి స్టూడియో నుంచి బయటకొచ్చాడు. అనంత్ అతడిని గుర్తుపట్టి చిరునవ్వుతో, వర్క్ ఎలా నడుస్తుంది, అంతా ఓకేనా అని అడిగాడు. యా, నాట్ బ్యాడ్. ఇక్కడికి చాలామంది డిజైనర్స్ వాళ్ళు ఓన్గా డిజైన్ చేసిన వాటిని తీసుకొనొచ్చారు. ఇప్పటి వరకు లోపల అదే వాడివేడిగా చర్చ జరిగింది. వాళ్ళు తీసుకొచ్చిన డిజైన్స్ని వరల్డ్ వైడ్గా ఫేమస్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళ డిజైన్స్ని ప్రమోట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన మీటింగ్లో ఎవరి వాటా ఎంత, ఎవరు డిజైనర్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తారు అని డీలింగ్స్ అన్నీ జరిగాయి. చూస్తూ ఉండండి, త్వరలోనే ఈ డిజైన్స్ వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అయి నెంబర్ 1 పొజిషన్లకు వెళ్తాయి అన్నాడు. రెడ్డి ఫ్యామిలీ లాంటి రిచ్ ఫ్యామిలీకి ఒక బ్రాండ్ని సెట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. వాళ్ళ దగ్గర లెక్కలేనంతగా డబ్బుంది. ఆ డబ్బుతో వాళ్ళు వర్క్ చేయించుకుంటారు. వాళ్ళకి కావలసిన వాళ్ళని ప్రమోట్ చేసి నెంబర్ 1 పొజిషన్కి తీసుకువెళ్ళడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు అనుకున్నాడు అనంతగుప్తా. తన ఎదురుగా ఉన్న అబ్బాయితో అలా చాలాసేపు కబుర్లలో మునిగిపోయాడు. అప్పటి వరకు తను పడుతున్నటువంటి టెన్షన్ మర్చిపోయి కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యాడు గుప్తా. దేవా స్టూడియో లోపలికొచ్చి కాసేపు పూజాతో మాట్లాడాడు. ఆ తర్వాత తన వర్క్ గురించి మాయాతో డిస్కస్ చేశాడు. మాయా చాలా బాగా మేనేజ్ చేసింది. మాయాతో ఎక్కువగా కమ్యూనికేట్ కాలేకపోయాడు దేవా. ఎందుకంటే వాళ్ళ వర్క్ అలాంటిది. చాలాసేపటి వరకు వారు ఎలాంటి పని లేకపోవడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అలా ఖాళీగానే ఉన్నారు. మధ్యాహ్నం టైంలో దేవా ఫోన్కి ఒక కాల్ వచ్చింది. ఆ తర్వాత తనకి ఫోన్లో ఒక ఇన్విటేషన్ కూడా సెండ్ చేశారు. అది చూసి దేవా కాస్త షాక్ అయి వెంటనే పూజా ఛాంబర్లోకి వెళ్ళాడు. ఈరోజు రాత్రి నువ్వు ఒక పార్టీలో పార్టిసిపేట్ చేయబోతున్నావు. అది చాలా రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన పార్టీ. నేను చెప్పేది నిజమేనా అని అడిగాడు దేవా. అతని మాటలు విన్న పూజ చాలా షాక్ అయింది. ఈ విషయం నీకెలా తెలుసు అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగింది. దేవా చిరునవ్వుతో, నేను కూడా జిందా గ్రూప్కి రిప్రజెంటేటివ్గా ఉన్నాను అని అన్నాడు. పూజ ఆ మాటలకి చాలా ఆశ్చర్యపోయింది. జిందా గ్రూప్ తరఫున దేవాకి కూడా ఇన్విటేషన్ వస్తుందని తను అసలు ఊహించలేదు. ఈ పార్టీని గుర్జా ఫ్యామిలీ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ పార్టీలో మెయిన్ అట్రాక్షన్ గౌతమ్. ఈ పార్టీకి చాలా రిచ్ పీపుల్ అటెండ్ అవుతారు. బెంగళూరులోనే జరుగుతున్న రిచెస్ట్ పార్టీగా గుర్జా ఫ్యామిలీ అంతా పెద్ద ఎత్తున చేస్తుంది. బెంగళూరులో ఇప్పటికే గుర్జా ఫ్యామిలీ అంటేనే అదో బ్రాండ్గా పేరుంది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుండే గౌతమ్ని అందరికీ పరిచయం చేయబోతున్నారు. దానికోసమే ఈ పార్టీని, ఈ మీట్ని ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా గౌతమ్ తండ్రి బిజినెస్లో వేస్తున్న ఒక ఎత్తుగడ. అందరూ గౌతమ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక ధనవంతుడి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి సొసైటీకి పరిచయం కాబోతున్నాడు అంటే రాబోయే రోజుల్లో వారి బిజినెస్ ఇంకా విస్తరిస్తుంది. బెంగళూరులో ఇప్పటికే ఉన్న బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ స్థానాల గురించి, ప్రాజెక్టుల గురించి టెన్షన్ పడుతూనే ఉన్నారు. పూజ మెల్లిగా నిట్టూరుస్తూ, మా మమ్మీ డాడీ ఈ పార్టీకి వెళ్ళమని నన్ను తెగ ఫోర్స్ చేస్తున్నారు. నాకేమో ఇంట్రెస్ట్ లేదు. ఎలా తప్పించుకోవాలని ట్రై చేస్తున్నాను. కానీ థ్యాంక్ గాడ్ ఇప్పుడు నీకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. కాబట్టి నువ్వు కూడా ఆ పార్టీకి ఖచ్చితంగా వస్తావు. మనం కలిసి వెళ్దాం అని ఉత్సాహంగా అంది. తప్పకుండా వస్తాను అన్నాడు దేవా. దేవాకి వెంటనే ఒక డౌట్ వచ్చింది. అది చాలా ధనవంతుల పార్టీ. ఇప్పుడు నేను ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలా అని డౌట్ పడ్డాడు. అదేదో పూజానే అడిగితే సరిపోతుంది కదా అని వెంటనే, ఈ పార్టీకి నేను సూట్ వేసుకొని రావాలా అని అడిగాడు. సూట్ ఏం అవసరం లేదు, నార్మల్ డ్రెస్లో కూడా వెళ్ళవచ్చు. ఈ పార్టీ గౌతమ్ని అందరికీ పరిచయం చేయడం కోసం గుర్జా ఫ్యామిలీ అరేంజ్ చేస్తుంది. కేవలం అక్కడ గౌతమ్ని చూస్తారు కానీ నిన్ను కాదు అని నవ్వుతూ చెప్పింది పూజ. దేవాకి సూట్ అలవాట్లేదు. తను చిన్న వయసులోనే చదువు తర్వాత వెంటనే నైట్ రైడర్గా మారిపోవడంతో ఎప్పుడూ కూడా తను సూట్ వేసుకోలేదు. కాబట్టి ఒకవేళ సూట్ వేసుకోవాల్సి వస్తే ఎలా అని వెళ్లడం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. పూజ చెప్పిన మాటలతో అమ్మయ్యా అని రిలాక్స్ అయ్యాడు. గౌతమ్ పూజకి ముందు నుండే పరిచయం ఉన్నాడా? అనంత్ ఇప్పుడు దేవాతో జాగ్రత్తగా ఉంటాడా? మాయా కూడా ఆ పార్టీకి వస్తుందా? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు తెలియాలి అంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion. Ready to play, time to slay. He's back again. ఎపిసోడ్ 124 కమ్ టు ద పార్టీ. అనంత్కి తన ఐడెంటిటీ గురించి చెప్పి సీక్రెట్గా ఉంచమంటాడు దేవా. గౌతమ్ ఇస్తున్న పార్టీకి దేవాకి కూడా ఇన్విటేషన్ రావడంతో
పూజాకి ఈ విషయం చెప్తాడు దేవా. అతను కూడా పార్టీకి వస్తుండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పూజ. ఆమె గౌతమ్ గురించి చెప్తుంటే కాస్త షాక్ అయిన దేవా, నీకు గౌతమ్ ఇదివరకే తెలుసా అని అడిగాడు. అవును, తను మా బ్రదర్కి చాలా మంచి ఫ్రెండ్. నేను కూడా ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడాను, కానీ తన బిహేవియర్ కాస్త నాకు నచ్చదు అని ముఖం చిట్లిస్తూ చెప్పింది పూజారెడ్డి. పూజ మాటలు విని దేవా కాసేపు సైలెంట్ అయ్యాడు. తనకు కాస్త షాకింగ్గా కూడా అనిపించింది. ఇదివరకే గౌతమ్ గురించి ఆదర్శ్ చెప్పాడు. యంగ్ అండ్ హ్యాండ్సమ్ బాయ్ పేరుకు మాత్రమే హీరో, కానీ అంత మంచివాడేం కాదు అన్నాడు. ఏదో ఆలోచిస్తున్న దేవాని చూస్తూ, హలో, ఈ లోకంలోనే ఉన్నారా అని నవ్వుతూ అడిగింది పూజ. ఆమె పిలుపుతో నవ్వుతూ తన వైపు చూశాడు దేవా. నేను మీకు మా తమ్ముణ్ణి కూడా పరిచయం చేస్తాను అని అంది పూజ. చిరునవ్వుతోనే సరే అన్నాడు దేవా. సాయంత్రం 6 గంటలవుతుంది. ఇంతలో అనంత్ కార్ తీసుకొనొచ్చాడు. దేవా, పూజారెడ్డి ఇద్దరూ కలిసి కారులో కూర్చున్నారు. కాసేపట్లోనే కార్ చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయి రయ్యమని బెంగళూరు రోడ్డు మీద దూసుకు వెళ్ళింది. వాళ్ళు అలా మాట్లాడుతుండగానే కారు వెళ్లి పెరోల్ హోటల్ దగ్గర ఆగింది. ఈ హోటల్ బెంగళూరులోనే చాలా రిచెస్ట్ హోటల్. అక్కడ ఉన్నటువంటి ధనవంతులందరూ ఈ హోటల్లోనే విందును ఏర్పాటు చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చే వాళ్ళందరూ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్స్. ఆ హోటల్ పార్కింగ్ ప్లేస్ మొత్తం పెద్ద పెద్ద కార్లతో నిండిపోయి బయటినుంచి చూస్తే దగదగా మెరిసిపోతుంది. గుర్జా ఫ్యామిలీ ఆ హోటల్లోని 19వ అంతస్తులోని పార్టీని ఏర్పాటు చేసింది. కార్ పార్క్ చేసిన తర్వాత ఆ ముగ్గురు 19వ అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి బ్యాంకెట్ హాల్ వైపు వెళ్లారు. బ్యాంకెట్ హాల్ దగ్గర 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు. అక్కడ వాతావరణం మొత్తం చాలా కోలాహలంగా ఉంది. వచ్చేవాళ్లు వెళ్లేవాళ్లతో ఆ ప్లేస్ మొత్తం సందడి సందడి నెలకొంది. దేవా, మనం ఆ హాల్ దగ్గరికి వెళ్దాం పదా అంది పూజ. సరే అని ముగ్గురు అటువైపు నడుస్తుండగా ఇంతలో వాళ్ళకి ఒక వాయిస్ వినిపించింది. ఎవరా అని పూజారెడ్డితో పాటు దేవా కూడా వెనక్కి తిరిగి చూశాడు. ఇంతలో వాళ్ల వైపుగా 2 వ్యక్తులు నడిచి వస్తూ కనిపించారు. అందులో ఒకరి డ్రెస్సింగ్ చాలా నార్మల్గా ఉంది, కానీ మరొకరి డ్రెస్ మాత్రం చాలా హైఫైగా ఉంది. మంచి సూట్ వేసుకొని, కాస్ట్లీ షూస్ వేసుకొని చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇద్దరూ కూడా చాలా హుందాగా నడుస్తూ పూజారెడ్డి వైపు హాయ్ అంటూ దూరం నుండే పలకరించారు. వాళ్లను చూడగానే పూజ కాస్త నవ్వుతూ హాయ్ అంది. కానీ తనకు వాళ్లతో మాట్లాడడం అంతగా ఇష్టం లేనట్టుగా ఫేస్ పెట్టింది. 2 యువకుల్ని అబ్జర్వ్ చేశాడు దేవా. అందులో ఒకతను నక్షత్రాల్లాంటి కళ్లతో, లైట్ నీలిరంగు జుట్టుతో, ముట్టుకుంటే మరక పడిపోతుందేమో అన్న బాడీ కలర్తో చూడ్డానికి కళ్ళు జిగేల్మనేలా ఉన్నాడు. అతన్ని చూడగానే దేవా కాస్త తటపటాయించాడు. నిజంగానే ఇతను చాలా అందగాడు అని తనలో తానే అనుకున్నాడు. వస్తున్నారు యదవసంతా, ఇప్పట్లో వదులుతారా అని తనలో తానే గొణుక్కుంది పూజారెడ్డి. ఆ 2 నవ్వుతూ పూజారెడ్డి దగ్గరకొచ్చారు. అందులో ఒకతను పూజారెడ్డి తల మీద మెల్లిగా టచ్ చేస్తూ, హే పూజా, నువ్వు ఒక డిజైనర్ వర్క్ స్టార్ట్ చేశావని విన్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా నన్ను అడుగు. అది మనీ అయినా పర్లేదు, నేను అడ్జస్ట్ చేస్తాను. నువ్వు బిజినెస్లో ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, అస్సలు మొహమాట పడద్దు అని అన్నాడు. ఇంతలో సాగర్ పక్కనే ఉన్న దేవాని చూస్తూ, హే పూజా, ఇంతకు ఇతనెవరు, మాకు పరిచయం చేయలేదు అని అడిగాడు. దేవా చిరునవ్వుతో తన చేతిని సాగర్ వైపు షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా చాచి, హలో, నా పేరు దేవా అని అన్నాడు. ఇతను దేవా జిందా గ్రూప్స్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్. ముంబైలో ఉన్నప్పటి నుండి నాకు పరిచయం అని చెప్పింది పూజ. కానీ సాగర్ మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. దానికి తోడుగా తన ఫేస్ని చాలా చిరాగ్గా పెట్టాడు. అతని బిహేవియర్ చూసి దేవా కనుబొమ్మలు ముడివేస్తూ సూటిగా సాగర్ వైపు చూశాడు. అతని బిహేవియర్కి మ్యాడీ వెంటనే రియాక్ట్ అవుతూ, హే మిస్టర్ దేవా, ఐఎమ్ మ్యాడీ, తను నా కజిన్ సాగర్ అని వెంటనే వాళ్ళని పరిచయం చేసుకున్నాడు. దేవా కూడా మ్యాడీకి షేక్ హ్యాండ్ ఇస్తూ చిరునవ్వు చిందించాడు. మ్యాడీ అలా పరిచయం చేయించినా కూడా సాగర్ కనీసం దేవా వైపు చూడలేదు. తన మొహాన్ని సైడ్కి తిప్పుకొని, అసలు ఇతనికి నిజంగానే జిందా గ్రూప్ నుండి ఇన్విటేషన్ వెళ్ళిందా, నాకెందుకో డౌట్గా ఉంది అని మ్యాడీ వైపు చూస్తూ గుసగుసలాడాడు. ఆ మాటలకి మ్యాడీ మూసుకొని పదరా అని అంతే స్లో వాయిస్లో చెప్పాడు. సర్లేగాని, నీ పరిచయాలు అయిపోతే మనం తొందరగా లోపలికి వెళ్దాం అని చిరాగ్గా అన్నాడు సాగర్. లోపలికి నడుస్తూ, ఛచ్చా, ఈ రోజుల్లో అమ్మాయిలకి ఎలాంటి వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ముందు ముందు ఇలాంటి వాళ్లతో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు అని కాస్త చిరాగ్గా అన్నాడు సాగర్. అవన్నీ నాకు తెలుసులే, నువ్వెళ్ళు అన్నట్టుగా చూసింది పూజారెడ్డి. ఈ అంకుల్కి ఏం పనిలేదా? మా డాడీ ఫోర్స్ చేయడంతో నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే అసలు ఈ పార్టీకి వచ్చేవాడే కాదు. వీళ్ళందరూ కలిసి ఏదైనా పబ్బుకో క్లబ్బుకో రావచ్చు కదా, అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం. తీసుకొచ్చి ఈ ముసలి వాళ్ళ బ్యాచ్లో పడేశారు అని అన్నాడు సాగర్. అతని మాటలకి నవ్వుకున్నాడు మ్యాడీ. సాగర్ బిహేవియర్, మాట తీరు అచ్చుగుద్దినట్లుగా ఆదర్శలాగానే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆదర్శ కంటే కూడా సాగర్ చాలా అందంగా ఉంటాడు. చూడు బాస్,
నువ్వు కాస్త పక్కకు వెళ్తావా? నేను పూజతో మాట్లాడాలి అని బాగా పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడినట్టు దేవా భుజం మీద చేయి వేసి కాస్త పొగరుగానే అన్నాడు సాగర్. అతని బిహేవియర్ దేవాకి కాస్త ఇబ్బందిగానే అనిపించింది. కానీ తనేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఓకే అని అన్నాడు. సాగర్ ప్రవర్తన చూస్తే ఇదివరకే దేవాతో పరిచయం ఉన్నట్లుగా, ఇద్దరి మధ్య ఏదో శత్రుత్వం ఉన్నట్లుగా అనిపించింది. పూజాను సాగర్ని ఒంటరిగా వదిలేసి సైలెంట్గా మ్యాడీతో కలిసి హాల్ వైపు నడిచాడు దేవా. అతను వెళ్ళిపోగానే పూజ కోపంగా సాగర్ వైపు చూసింది. నువ్వంత సీరియస్గా చూడాల్సిన పనిలేదు, తనతో మ్యాడీ ఉన్నాళ్లే, అంతా వాడు చూసుకుంటాడు అన్నాడు సాగర్. అక్కడ జరిగిందంతా చూసిన తర్వాత దేవాకి తన మొహం ఎలా చూపించాలి అనుకుంది పూజ. తనకు షేమ్ఫుల్గా అనిపించింది. దేవాని తీసుకొని బ్యాంకెట్ హాల్ లోపలికి వెళ్ళాడు మ్యాడీ. ఎంతోమంది ధనవంతులు అక్కడ కూర్చునున్నారు. వాళ్ళందర్నీ చూస్తూ నిలబడ్డాడు దేవా. వీళ్ళంతా కూడా ఈ బెంగళూరులోనే చాలా రిచెస్ట్ పర్సన్స్. వీళ్ళకి చాలా బిజినెస్లున్నాయి. నిజంగా జిందా గ్రూప్తో మీకు కమ్యూనికేషన్ ఉంది అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఆ కంపెనీని అస్సలు వదలకండి, దాంట్లో మీకు చాలా లాభాలుంటాయి. ముందు ముందు అది మీకే అర్థమవుతుంది. రండి ముందుకు వెళ్దాం అని దేవాను తీసుకొని లోపలికి వెళ్ళాడు మ్యాడీ. దేవాకు అంతమందిలో ముందుకు కదలడం కాస్త ఇబ్బందిగానే అనిపించింది. అందరితో పరిచయాలు పెంచుకోవాలి అనే ఆలోచన తనకి లేదు. ఇంతలో దేవాకి దూరంగా ఒక వ్యక్తి కనిపించాడు. అతన్ని అబ్జర్వ్ చేస్తూ వెళ్ళి ప్లేట్ తీసుకొని ఫుడ్ని పెట్టించుకొని ఒక సైడ్గా వెళ్ళి కూర్చున్నాడు. దేవా అక్కడికొచ్చిన రీజన్ వేరు. తన చుట్టూ ఉన్న ప్లేస్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో సాగర్ పూజారెడ్డిని తీసుకొని హాల్ లోపలికొచ్చాడు. వారిద్దరిని చూడగానే అక్కడున్న చాలామంది వాళ్ళ వైపు పరిగెత్తారు. వాళ్ళిద్దరూ కూడా అందరినీ నవ్వుతూ పలకరిస్తున్నారు. కాసేపటికి కొంతమందితో కూర్చొని మాట్లాడారు. అదంతా దేవా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఇంతలోనే ఆదర్శ్తో పాటు ఇంకొక యువకుడు హాల్లోకొచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి పూజా వైపు పరిగెత్తారు. నవ్వుతూ పలకరించిన తర్వాత మళ్లీ వాళ్ళు తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పూజ కూర్చొని అందరితో మాట్లాడుతూ ముచ్చట్లలో మునిగిపోయింది. ఇంతలో దేవా పక్కకొచ్చి ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నిజానికి గుణకర్ చేసిందేంటో అసలు అర్థం కావట్లేదు. అతను చేసింది కరెక్టేనా అని ఒక వ్యక్తి అన్నాడు. ఉన్న పళంగా ఈ పార్టీ ఏర్పాటు చేసి ఈ గౌతమ్ని అందరికీ పరిచయం చేయడం వెనక ఖచ్చితంగా ఏదో గూడుపుటాని ఉండే ఉంటుంది. ఇంకో వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్పాడు. గుణకర్ తన బిజినెస్కి వారసుడిగా గౌతమ్ని ప్రకటిస్తున్నాడు. అందుకే మనందరినీ ఇక్కడికి పిలిచి గౌతమ్ని పరిచయం చేయించాడు. దీంట్లో అర్థం కాకపోవడంకే ఉంది అని మరో వ్యక్తి మాట్లాడాడు. నువ్వు చెప్పేది నిజమే అయితే గౌతమ్ ఒకవేళ ఆ ఇంటి వారసుడిగా బిజినెస్లోకి దిగితే మాత్రం గుర్జా ఫ్యామిలీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఇలా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు పార్టీకొచ్చిన గుణకర్ గౌతమ్ల బిజినెస్ గురించి చర్చించుకుంటూనే ఉన్నారు. దేవా తింటూనే ఇలా అందరి మాటల్ని విన్నాడు. మరోపక్క సాగర్ తన నోటికి తాళం వేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. ఎంతకీ సాగర్ మాట్లాడడం ఆపకపోవడంతో పూజకి చాలా చిరాగ్గా అనిపించింది. తను అసహనంగా అతని మాటల్ని వింటూ చుట్టూ చూసింది. ఇంతలో ఒక మూలన దేవా కనిపించాడు. సాగర్, నేనిప్పుడే వస్తాను అని కాస్త చిరాకు వాయిస్తో చెప్పింది పూజ. ఏంటి, ఎక్కడికెళ్తున్నావు అని ముఖం చిట్లించాడు సాగర్. జస్ట్ వెయిట్, నేను తొందరగానే వచ్చేస్తాను అని తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్తో సహా అక్కడి నుంచి దేవా దగ్గరికి వెళ్ళింది పూజారెడ్డి. ఆమె అలా వెళ్ళిపోతుంటే కోపంగా తన వైపే చూస్తూ నిల్చున్నాడు సాగర్. అప్పటికే అనంత్ గుప్తా దేవా ముందు కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి పూజ రావడంతో వాళ్లను డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుంచి లేచి మరో ఫ్రెండ్తో మాట్లాడుతూ వెళ్ళాడు అనంత్. కాసేపు దేవాతో కలిసి కబుర్లు చెప్పి, నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఎందుకు భోజనం చేస్తున్నావేంటి? జిందా గ్రూపుకి సంబంధించిన కొంతమందితో పరిచయం చేసుకోవచ్చు కదా అని అంది పూజ. ఆ మాటలకి దేవా నవ్వుతూ, మొదటి ఇంపార్టెన్స్ తినడానికి, ఆ తర్వాత మాటలకి అని అన్నాడు. నువ్వు సాగర్తో ఉండకుండా ఇక్కడికెందుకు వచ్చావు? బిజినెస్ గురించి మాట్లాడేది ఉంటుంది కదా. నన్ను నేను చూసుకోగలను, నాకు కంపెనీ వద్దు. అంతగా బోరు కొడితే అనంతున్నాడు కదా, మేం బాగా క్లోజ్ అయిపోయాం. నేను తనతో ఉంటాను, పర్వాలేదు. నువ్వు వెళ్ళు. ఒకసారి సాగర్ ఫేస్ని చూసావా, ఎలా వాడిపోయిందో? మన ఇద్దరి వైపే మింగేసేలా చూస్తున్నాడు అని అన్నాడు దేవా. ఆ మాటలకి ఆమె నిట్టూరుస్తూ, ఇప్పటి వరకు ఈ సాగర్ నస భరించింది చాలు. ఇక నా వల్ల కాదు బాబు. నేను మళ్ళీ వెళ్ళి సాగర్తో ముచ్చట్లు పెట్టలేను. ఇక్కడే సూర్యదేవర ఫ్యామిలీ, మా ఫ్యామిలీ రెండూ ఉన్నాయి. బెంగళూరులోనే ఈ రెండు కుటుంబాల్లో సాగర్ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. పద్దాక తను చేసిన పనుల్ని గొప్పగా చెబుతూ, తన్ను తాను పొగుడుతూ, ఎదుట ఉన్నవాళ్లు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా ఆలోచించకుండా ఒక్కటే డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు. డబ్బా రాయుడు. ఇంక నేను పార్టీ అయిపోయేంత వరకు ఆ సాగర్ వైపు చూడను అని క్లియర్గా చెప్పింది పూజ. ఆమె మాటలకి గట్టిగా నవ్వుతూ, బలిసిన వాళ్ళ ఫ్యామిలీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా అని అన్నాడు దేవా. ఆ మాటలకి పూజ కూడా తన పెదాల్ని విరుస్తూ, దీనికన్నా నైట్ రైడర్గా ఉండడం బెటర్ అంది. ఆ మాట అంటూనే పూజ చుట్టూ ఒకసారి చూసి ఎవరైనా తమ మాటలు వింటున్నారేమో అని అబ్జర్వ్ చేసింది. దేవా, నన్ను నైట్ రైడర్స్ దగ్గరికి ఒకసారి తీసుకువెళ్ళొచ్చు కదా. ఇప్పుడు నేను ఎలాంటి ప్రాబ్లంలో లేను.
ఇదే మంచి ఛాన్స్, ప్లీజ్ అని చాలా నెమ్మదిగా లో వాయిస్లో అతని దగ్గరికి జరిగి చెవిలో చెప్పింది పూజ. ఇదంతా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్న సాగర్ ఆమె దేవాకి అంత క్లోజ్గా ఉండడంతో కోపంతో రగిలిపోయాడు. సాగర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో మార్పులు చూసి అతని ఎదురుగా ఉన్న మరో వ్యక్తి, బ్రో మీరు ఓకేనా, ఎందుకలా కోపంగా ఉన్నారు అని సాగర్ చూస్తున్న వైపు చూశాడు. ఇంతలో అక్కడ ఎదురుగా తనకి పూజ, తన పక్కనే దేవా కనిపించాడు. తనని చూస్తూనే ఎవరు బ్రో అతను అని అడిగాడు ఆ వ్యక్తి. జిందా గ్రూప్ రిప్రజెంటేటివ్ దేవా అన్నాడు సాగర్. ఏంటి, అతను జిందా గ్రూప్ రిప్రజెంటేటివా, లేకపోతే జిందా గ్రూప్లో మేనేజర్ ఉత్తమ్ కొడుకా, అసలు అతని గురించి నీకు పూర్తిగా తెలుసా అని అడిగాడు ఆ వ్యక్తి. అతని మాటలకు అయోమయంగా చూశాడు సాగర్. జిందా గ్రూప్ మేనేజర్ అయిన ఒక నార్మల్ పర్సన్ కొడుకు ఇంత పెద్ద పార్టీకి రావడం కరెక్టేనా అని నోరెళ్లబెట్టాడు ఎదురుగా ఉన్న వ్యక్తి. లేదు, తను నిజంగానే జిందా గ్రూప్ రిప్రజెంటేటివ్, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు అని అన్నాడు సాగర్. ఏంటి బ్రో, నువ్వు జిందా గ్రూప్లో పనిచేస్తున్నావా ఏంటి, అంత ఖచ్చితంగా చెప్తున్నావు అని ఆ వ్యక్తి కాస్త వెటకారంగా అన్నాడు. ఆ మాటలకి సాగర్ ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఆ వ్యక్తి వైపు చూస్తూ నిలబడ్డాడు. నేను కరెక్ట్గానే చెప్తున్నాను, నువ్వు పొరపాటు పడ్డావు. తను ఉత్తమ్ కొడుకు. అంత నార్మల్ మనిషి పూజతో సమానంగా నిలబడి అంత క్లోజ్గా మూవ్ అవుతూ మాట్లాడుతున్నాడు. అసలు అతనికి ఇక్కడికి వచ్చే అర్హతే లేదు. అలాంటిది అందరితో కలిసిపోయి మనలో ఒకరిగా మెదులుతున్నాడు. అసలు తన్ని లోపలికి ఎవరెలా చేశారు అని మరోసారి నొక్కి చెప్పాడు ఆ వ్యక్తి. అదంతా విన్న సాగర్ చుట్టూ ఒకసారి చూసి, సుశాంత్ ఇలారా అని దూరంగా నిలబడి ఉన్న ఒక వ్యక్తిని పిలిచాడు. అతని చెవిలో ఏదో చెప్పి ఆ పని చేయమని కళ్ళతో సరిగ్గా చూశాడు సాగర్. తనతో మాటల్లో మునిగిపోయిన పూజని చూస్తూ, నువ్వు నాతో ఎక్కువసేపు ఉంటే నీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఇక్కడ నీ ఫ్రెండ్స్ అందరికీ కోపం వస్తుంది, ముఖ్యంగా సాగర్కి. తనని అప్పటినుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. దొరికితే నన్ను మింగేసేలా చూస్తున్నాడు. ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉంటే నీ ఫ్యాన్స్ అంతా నన్నొచ్చి కొట్టినా కొడతారు. అనవసరంగా వాళ్ళకి నాకు ఎందుకు శత్రుత్వాన్ని తీసుకొస్తావు? ఫ్యాన్స్ని అలా హర్ట్ చేయకూడదమ్మా, మన మెగాస్టార్ కూడా అదే చెప్పారు అని నవ్వుతూ అన్నాడు దేవా. అయ్యో దేవా, ప్లీజ్ కాస్త ఆపుతావా? నిన్ను కొట్టడం, చంపడం అంత ఈజీ కాదని నాకు తెలుసు. నువ్వేదో నిజంగా వాళ్ళకి భయపడినట్టు యాక్ట్ చేయకు. మెగాస్టార్ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు. అసలు నాకు వాళ్ళకి సంబంధమే లేదు. నాకు నచ్చిన చోట నేను ఎంతసేపైనా ఉంటాను, ఎంతసేపైనా నీతో మాట్లాడతాను. నన్ను కంట్రోల్ చేయడానికి వాళ్ళెవరు? నువ్వేం టెన్షన్ పడకు, ఉండు, నా ఫ్యాన్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను అని పక్కకి వెళ్ళింది పూజ. ఆమె అటు వెళ్ళగానే ఎవరో తన దగ్గరికి రావడం చూశాడు దేవా. ఆ వ్యక్తి ఎవరు? ఆ పార్టీకి డెవిల్ వస్తాడా? సాగర్ ఇప్పుడు పార్టీలో గొడవ చేస్తాడా? దేవాకు ఎదురవ్వబోతున్న కొత్త శత్రువులు ఎవరు? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కన్నిటికీ సమాధానాలు తెలియాలి అంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion. Ready to play, time to slay. He's back again. ఎపిసోడ్ 125. సే సారీ టు దేవా. దేవా పూజతో క్లోజ్గా మూవ్ అవ్వడం చూసి సాగర్కి చాలా కోపం వస్తుంది. దేవా జిందా గ్రూప్ రిప్రజెంటేటివ్ కాదని, అతను ఉత్తమ్ కొడుకని తెలుసుకున్న సాగర్ కోపంతో రగిలిపోయాడు. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి తన వైపు రావడం గమనించాడు దేవా. ఇక్కడ తనని ఎవరు పిలుస్తారా అని డౌట్గా తలపైకెత్తి చూశాడు. తన ఎదురుగా సూటు బూటు వేసుకుని సుశాంత్ నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి దేవా కాస్త ముఖం చిట్లించాడు. అతని ముందు ఇదే వ్యక్తి సాగర్ పక్కన నిలబడి ఉండడం గమనించాడు దేవా. పూజతో మాట్లాడుతున్నంతసేపు దేవా చూపు సాగర్ పైనే ఉంది. అప్పుడే సుశాంత్ తనకి కనిపించాడు. సాగర్ ఇంకా సుశాంత్ గుసగుసలాడుతూ చాలాసేపు ఏదో మాట్లాడుకోవడం కూడా దేవా అబ్జర్వ్ చేశాడు. హలో చెప్పండి, నేను మీకు ఏదైనా హెల్ప్ చేయాలా? నాతో ఏమైనా పనుందా అన్నాడు దేవా. అయ్యో అదేం కాదండి, నేను మీకు నా బిజినెస్ కార్డు ఇద్దామని వచ్చాను. అలాగే మీ బిజినెస్ కార్డు కూడా ఇస్తే మనకి ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది అని నవ్వుతూ అన్నాడు సుశాంత్. అప్పుడే తన దగ్గర బిజినెస్ కార్డులు లేవు అనే సంగతి దేవాకి గుర్తొచ్చి ఇప్పుడు అతనికి ఏం చెప్పాలి అని కొంచెం ఇబ్బంది పడ్డాడు. హలో మిస్టర్, ఏం ఆలోచిస్తున్నారు? కార్డు ఇస్తారా అని సుశాంత్ మళ్ళీ అడిగాడు. దేవా కాస్త నెమ్మదిగా పొడిగా దగ్గుతూ, ఐఎమ్ సారీ, నేను కార్డు ఇంట్లో మర్చిపోయి వచ్చానండి అని అన్నాడు. ఏంటి, కార్డు మర్చిపోయావా? అసలు నీ దగ్గర ఉంటే కదా మర్చిపోవడానికి. నువ్వు ఏ ఫ్యామిలీకి చెందినవాడివో నాకు తెలియదు అనుకుంటున్నావా అన్నాడు సుశాంత్. నేను నిజమే చెప్తున్నాను, కార్డు నేను మర్చిపోయాను. నేను జిందా గ్రూప్స్కి రిప్రజెంటేటివ్గా ఇక్కడికి వచ్చాను అని దేవా సమాధానం ఇచ్చాడు. ఓహో అవునా, నువ్వు జిందా గ్రూప్లో పనిచేస్తున్నావా? అలాంటి లోకల్ కంపెనీలో పనిచేసేవాళ్ళు ఇక్కడికి రావచ్చా అని కాస్త వెటకారం కూడిన వాయిస్తో అన్నాడు సుశాంత్. ఆ మాటలు కావాలని వాయిస్ పెంచి హాల్లో ఉన్న అందరికీ వినిపించేలా అన్నాడు. సుశాంత్ మాటలకి అక్కడున్న వాళ్ళందరూ వాళ్ళిద్దరి వైపు చూశారు. సుశాంత్ కావాలనే డ్రామా ప్లే చేశాడు.
అక్కడ ఉన్న వాళ్ళందరికీ అతని బిహేవియర్ చాలా వింతగా అనిపించింది. ఎవడు వీడు, కావాలనే వచ్చి ఇలా బిహేవ్ చేస్తున్నాడా లేక సాగర్ పంపాడా అని తనలో తానే తిట్టుకున్నాడు దేవా. అతని వాలకాన్ని చూసి ఎవరో అనాకారి ఈ పార్టీలోకి వచ్చాడని దేవాను స్కాన్ చేయడం మొదలుపెట్టారు. జిందా గ్రూప్ తరపున వచ్చావా లేక అందులో మేనేజర్ కొడుకుగా వచ్చావా? నీ ఐడెంటిటీని బయటపెట్టకుండా ఎందుకిలా ఒక దొంగలాగా ఈ పార్టీలోకి వచ్చావు అని నోటికి వచ్చినట్లు మాట్లాడాడు సుశాంత్. అక్కడున్న వాళ్ళందరూ చాలా వింతగా దేవా వైపు చూశారు. సుశాంత్ వెటకారంగా నవ్వుతూ, ఈ పార్టీని ది గ్రేట్ పెంగ్విన్ గ్రూప్ అధినేత గుణశేఖర్ గారు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ధనవంతులు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు. అలాంటి వారి కోసమే ఈ పార్టీ అరేంజ్ చేశారు అని మరొక్కసారి నొక్కి చెప్పాడు. అందరి ముందు దేవా పరువు తీయాలని, అతని నిజస్వరూపాన్ని బయట వేయాలని, దేవా సిగ్గుతో తల వంచుకునేలా చేయాలని కంకణం కట్టుకున్నాడు సుశాంత్. అందుకే తను మాట్లాడే ప్రతి ఒక్క మాటని చాలా గట్టిగా అందరికీ వినబడేలా మాట్లాడాడు. దేవాకు రాను రాను ఓపిక నశించింది. కానీ అందరి ముందు తను ఎవరు అనేది బయటపడకూడదని సుశాంత్ ఎంత మాట్లాడినా కూడా తన కోపాన్ని అణుచుకున్నాడు. చాలా సహనంగా ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేశాడు. చూడండి, మీ ఉద్దేశం చూస్తుంటే మీరు కావాలనే నన్ను ఇబ్బంది పెట్టాలని ఇదంతా చేస్తున్నారని అనిపిస్తుంది అని మర్యాదగా అన్నాడు దేవా. అయ్యయ్యో, అదేం లేదు మిస్టర్, నిన్ను చూస్తుంటే కాస్త డౌట్గా అనిపించింది. నువ్వు జిందా గ్రూప్ ప్రతినిధిగా వచ్చావని చెప్తున్నావు, కానీ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి పిల్లలు చాలా గొప్ప ధనవంతుల పిల్లలే ఉంటారు. కానీ నువ్వు కేవలం ఒక నార్మల్ జాబ్ చేసుకునే అతడి కొడుకువి అని మాటను కంప్లీట్ చేయకుండా ఆగిపోయాడు సుశాంత్. ఇక మీరు ఆపుతారా? నేను నకిలీ ఇన్విటేషన్తో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అందరితో పరిచయాలు పెంచుకొని నా బిజినెస్ని చేయాలని అనుకున్నాను. మీలాంటి ఉద్యోగులంటే నాకు చాలా బాగా ఇష్టం. ముఖ్యంగా మీలాంటి వాళ్ళని కలుసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను అని తిరకాసు సమాధానం చెప్పాడు దేవా. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న దేవా ఒకేసారి గట్టిగా మాట్లాడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆసక్తిగా అతని వైపు చూశారు. దూరం నుండి ఇదంతా గమనించిన పూజాకి కోపం వచ్చింది. తను వెంటనే వెళ్లి సుశాంత్ని ఆపాలని అక్కడి నుంచి కదిలింది. ఇంతలో సాగర్ తన దగ్గరకొచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు పూజ? నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని ఆమె చేయి పట్టుకుని ఆపాడు. ఏంటి సాగర్ ఇదంతా? నీ పనా? కావాలనే సుశాంత్ని అక్కడికి పంపించి దేవాని ఇన్సల్ట్ చేయమని చెప్పావా అని కోపంగా అడిగింది పూజ. ఆమె అలా సూటిగా అడుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సాగర్. తను వెంటనే అలర్ట్ అయి, ఏం మాట్లాడుతున్నావు పూజ? నేనెందుకు సుశాంత్ని అలా చేయమని పంపిస్తాను? మీ ఫ్రెండ్ని ఆల్రెడీ నువ్వు పరిచయం చేసావు కదా. తను జిందా గ్రూప్ నుంచి వచ్చాడు. ఇక్కడ కొంతమందితో కనెక్ట్ అయితే తనకే లాభం అని నేను సుశాంత్తో చెప్పాను. సుశాంత్ అందుకే తనతో మాట్లాడడానికి వెళ్ళాడు. అంతకు మించి నేనేమి మీ ఫ్రెండ్ని ఇన్సల్ట్ చేయాలని చూడలేదు. చూస్తుంటే మీ ఫ్రెండ్ దగ్గర ఏదో మిస్టేక్ ఉన్నట్లుంది అని అన్నాడు. ఇదంతా తెలియని ఆదర్శ్, దినేష్ రెడ్డి, మ్యాడీతో పాటు గౌతమ్ ఈ నలుగురు లోపల కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. మెడకి కట్టిపడేసినట్లుగా ఉన్న టై సర్దుకుంటూ చిరాగ్గా, నాకు ఈ సూటు బూటు అంటేనే చిరాకొస్తుందిరా బాబు. మా నాన్నేమో నన్ను వారసత్వం కోసం ఫైట్ చేయమని దీంట్లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఉన్న ఆస్తులు సరిపోవన్నట్లుగా మా నాన్నమ్మకు సంబంధించిన ఆస్తుల కోసం ఈ ఫైటింగ్ అంతా. అనవసరంగా నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేశారు. ఇక నుంచి మన హ్యాపీనెస్ మొత్తం ఉష్కాకి అన్నాడు దిగులుగా గౌతమ్. ఆ మాటలకి ఆదర్శ్ కలుగజేసుకుని, అసలు మీ నాన్న ఆలోచన ఏంటో నాకు అర్థం కావడం లేదు బ్రో. ఇప్పుడు ఉన్న డబ్బంతా ఏం చేసుకుంటాడు? చచ్చిపోయే వరకు తిన్నా కూడా తరగని డబ్బుంది. అది సరిపోదన్నట్లుగా ఆస్తుల కోసం మళ్ళీ నిన్ను దీంట్లోకి లాగాడు. ఆ కోర్టు గొడవలు, వారసత్వం కోసం గొడవలు, ఇదంతా అవసరమా అని అన్నాడు. ముందు నేను కూడా మా నాన్న ఎందుకిలా చేస్తున్నాడని అనుకున్నాను. కానీ నిన్ననే నాకు ఒక విషయం తెలిసింది. ఈ ఆస్తి కోసం వారసులందరూ చాలా పోటీ పడుతున్నారు. అయితే నిన్న కిరణ్ని కొట్టారని తెలిసింది. వాడు హాస్పిటల్లో ఉన్నాడు. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారో సరిగా అర్థం కావడం లేదు. అందుకే నేను కూడా తప్పక ఇంట్రెస్ట్ పెట్టి దీంట్లోకి ఎంటర్ అయ్యాను అన్నాడు గౌతమ్. ఇదంతా మాట్లాడుతుండగా దూరంగా ఉన్న దేవా వైపు చూసి ఒకసారి టెన్షన్ పడ్డాడు మ్యాడీ. అదేంటి, అక్కడ ఏం జరుగుతోంది? అతను పూజతో వచ్చినతను కదా అని దినేష్ రెడ్డి వైపు చూస్తూ అడిగాడు. అవును నిజమే, కానీ ఇక్కడ ఇద్దరు ఏదైనా గొడవ పడుతున్నారా అన్నాడు దినేష్ రెడ్డి. ఇప్పటి వరకు సాగర్ పక్కన ఉన్నవాడే కదా అక్కడున్నది. సుశాంత్ అతనితో ఏం పని అసలు? వీడక్కడ ఏం చేస్తున్నాడు? చూస్తుంటే ఏదో కావాలని ప్లాన్ చేసినట్టున్నారు అన్నాడు మ్యాడీ. ఖచ్చితంగా సాగరే ఆ సుశాంత్ని అతని దగ్గరికి పంపించుంటాడు. అసలు వీడు గొడవ పడ్డానికి రీజన్ ఏంటి అనుకుంటూనే వెంటనే అక్కడి నుంచి లేచి ఆదర్శ్ ఫాస్ట్గా వారి వైపు నడిచాడు. ఆదర్శ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు అని అన్నాడు మ్యాడీ. ఆదర్శ్ దేవాన్ని చూడగానే కావాలని సుశాంత్ ఇదంతా చేసి అతన్ని ఇబ్బంది పెడుతున్నాడని అర్థం చేసుకున్నాడు. అందుకే వెంటనే సుశాంత్ సంగతి చెప్పాలి అన్నట్టుగా కోపంగా వెళ్ళాడు. చూడు మిస్టర్ దేవా, నువ్విక్కడికి ఎందుకు వచ్చావో మాకు బాగా తెలుసు. నీలాంటి వాళ్ళు ఎక్కడ 4 డబ్బులు కనిపిస్తే అక్కడికి తోక ఊపుకుంటూ వెళతారు. నీకు కంపెనీలో జాబ్ కావాలంటే చెప్పు, నా కంపెనీలో ఇస్తాను.
నువ్వు నా కాళ్ళ దగ్గరే పడి ఉండి ఉద్యోగం చేసుకుందువు. నీకు కావలసినంత జీతం కూడా ఇస్తాను. ఎందుకిలా అబద్ధాలు చెబుతూ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు పార్టీ చేసుకునే దగ్గరికి వచ్చి అనవసరంగా పరువు పోగొట్టుకుంటావు అని రెచ్చగొట్టే విధంగా అన్నాడు సుశాంత్. అతను ఇలా మాట్లాడుతుండగానే కోపంగా వచ్చిన ఆదర్శ్ సుశాంత్ని వెనక నుంచి ఒక తన్ను తన్నాడు. ఆ దెబ్బకి సుశాంత్ ముందుకు వెళ్లి బొక్కబోర్లా పడ్డాడు. ఈ ఊహించని పరిణామానికి అక్కడున్న వాళ్ళందరూ చాలా షాక్ అయ్యారు. అప్పటికే వెనక నుండి మ్యాడీ మిగతా వాళ్ళు అరుస్తూ, ఆదర్శ్ ప్లీజ్ ఆగు, నువ్వుకేమీ అనకు, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం అని ఆపే ప్రయత్నం చేశారు. కానీ అవేమీ వినిపించుకునే స్థితిలో లేడు ఆదర్శ్. కింద పడ్డ సుశాంత్ గుర్రుగా కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ ఆదర్శ్ వైపు చూసి, నీకు ఎంత ధైర్యం ఉంటే నా మీద చేయి చేసుకుంటావు? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నా సంగతి నీకు తెలీదు, నీ అంతు చూస్తాను అని ఆవేశంగా అన్నాడు. ఒరేయ్, వెనక నుండి తన్నేసరికి నీకు తెలియలేదేమో, చెయ్యి కాదురా కాలు చేసుకున్నా. ముందు ఎదుటి వాళ్లతో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. నీకు దేవత ఏం పని? అందరి ముందు అతన్ని ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చెయ్యి అని మళ్ళీ ఒక తన్ను తన్నాడు ఆదర్శ్. ఇంతలో సాగర్ ముందుకొచ్చి, నువ్వు చేసే పనేం బాలేదు, సుశాంత్ను పట్టుకుని అలా కొట్టడం కరెక్ట్ కాదు, ఆపుతావలేదా అని గట్టిగా అన్నాడు. ఇదంతా నీ పని అని నాకు బాగా తెలుసు. సైలెంట్గా ఉంటావా, నీకు కూడా 2 తగిలించమంటావా అని స్టైల్గా వేసుకున్న బ్లేజర్ సరిచేస్తూ అన్నాడు ఆదర్శ్. ఆఫ్టర్ ఆల్ ఒక నార్మల్ జాబ్ చేసుకునేవాడి ముందు నన్ను కొడతావా? ఇంతమందిలో నా పరువు తీస్తావా? నీ అంతు చూడకుండా నిన్ను వదిలిపెట్టను, నిన్ను ఏం చేస్తానో చూడు అని కోపంతో ఊగిపోయాడు సుశాంత్. నీకెంత ధైర్యం ఉంటే దేవాబ్రోను వేలు పెట్టి చూపిస్తూ ఇంతమంది ముందు డీగ్రేడ్ చేస్తావు? ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి అవమానాన్ని తట్టుకోలేకపోతున్నావా? ఏం చేసుకుంటావో చేసుకో అని అంతే ధీటుగా సమాధానమిచ్చాడు ఆదర్శ్. సుశాంత్ పైకి లేచి ఇంకేదో అనే లోపే మళ్లీ తన కాలుతో అతన్ని గట్టిగా తొక్కిపెట్టి, మర్యాదగా దేవాబ్రోకి సారీ చెప్పు, లేకపోతే నీ సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉంటుంది అని చుట్టూ తమనే అబ్జర్వ్ చేస్తున్న అందరినీ ఒకసారి చూశాడు ఆదర్శ్. అతని కోపం చూసి అక్కడున్న అందరూ కూడా జంకారు. అతను బెంగళూరులోనే మోస్ట్ రిచెస్ట్ యంగ్ పర్సన్స్లో ఒకడని అందరికీ తెలుసు. అందుకే ఎవరూ నోరు తెరిచి సమాధానం చెప్పలేదు. సీన్ మరీ సీరియస్ అయిపోయిందని కల్పించుకొని, ఏం చూస్తున్నారు, వెళ్ళండి ఇక్కడి నుంచి అని అందరినీ తమ పని చూసుకోమన్నట్టుగా చెప్పాడు ఆదర్శ్. దాంతో అందరూ సైలెంట్గా వాళ్ళ ప్లేసుల్లో కూర్చున్నారు. అతని యాటిట్యూడ్ చూసి చిన్నగా నవ్వుతూ, ఆదర్శ్ వదిలే, వాణ్ణి భయపెట్టకు అని చెప్పాడు దేవా. ఎప్పుడూ సరదాగా జోవియల్గా ఉండే ఆదర్శ్ని కోపంగా చూడడం ఇదే ఫస్ట్ టైం. జరిగిన అవమానానికి సుశాంత్ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. వీడు 3 రోజుల నుంచి ఓవరాక్షన్ చేస్తున్నాడు, కానీ నేను పట్టించుకోలేదు. బట్ దేవాని ఇన్సల్ట్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను, నాలోని ఇంకో షేడ్ చూపించాల్సి ఉంటుంది అని సీరియస్గా చెప్పాడు ఆదర్శ్. ఇంత జరుగుతున్నా కానీ తన్మయ్ సైలెంట్గా ఉండడం, ఆదర్శ్ని అడ్డుకోకపోవడం అక్కడున్న వారికి ఆశ్చర్యం కలిగించింది. ఇందుకు కారణమైన దేవా మీద అందరి దృష్టి నిలిచింది. పూజాను కాపాడడానికి కూడా అతను చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ నార్మల్ ఎంప్లాయీలా ఉంటున్నాడు. అలాంటిది ఈరోజు అనుకోకుండా తన ప్రమేయం లేకుండానే అందరి దృష్టిలో పడ్డాడు. ఇలా జరుగుతుందని అతను అసలు ఊహించలేదు. తను ఎంత హైడ్ అవ్వాలని చూస్తే అంతకు రెట్టింపు అటెన్షన్ గ్రాబ్ అవుతోందని దేవ చిన్నగా నిట్టూర్చాడు. రాక్లా నిలబడ్డావేంటే, సారీ చెప్పో అని కోపంగా అరిచాడు ఆదర్శ్. అతని మాటలకి కొంచెం భయపడినా పైకి కవర్ చేసుకొని ముందుకొచ్చి, ఆదర్శ్ నువ్వు అనవసరంగా సీన్ క్రియేట్ చేస్తున్నావు. ఈ దేవ జిందా గ్రూప్ తరఫున కంపెనీకి ప్రాఫిట్స్ పెంచుకోవాలని ఇక్కడికొచ్చాడు. సరేలే, పరిచయం పెంచుకుందాం కదా అని నేను సుశాంత్ మాటలు కలిపాం. అసలు అతని గురించి సుశాంత్కి ఏమీ తెలీదు. జిందా గ్రూప్ లాంటి నార్మల్ కంపెనీ ఇంత పెద్ద కంపెనీల పార్టీకి ఎలా అటెండ్ అయ్యారని సుశాంత్ సర్ప్రైజ్ అయ్యాడు. అయినా ఇతనేమైనా మనలాంటి మిలీనీరా ఇందులో ఫీల్ అవ్వడానికి? ఆఫ్టర్ ఆల్ నార్మల్ ఎంప్లాయ్. అలాంటి అతని గురించి మన ఫ్రెండ్ని కొడతావా? ఇంతలా అవమానిస్తావా? నీ బిహేవియర్ అస్సలు బాగోలేదు ఆదర్శ్ అని చాలా సీరియస్గా చెప్పాడు సాగర్. అబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావురా నట కిరీటి. పూజ దేవ ఇద్దరూ కలిసి రావడం నువ్వు చూశావు. నువ్వు ఇష్టపడుతున్న పూజ అతనితో ఫ్రెండ్లీగా ఉండడం చూసి నీ ఈగో హర్ట్ అయింది. అందుకే నువ్వు కావాలనే దేవాబ్రోను అందరిలో ఇన్సల్ట్ చేయాలని నీ ఫ్రెండ్ సుశాంత్తో కలిసి ప్లాన్ చేసావని నాకు తెలుసురా. నీ యాక్టింగ్ స్కిల్స్కి అందరూ మోసపోవచ్చు, బట్ నన్ను నమ్మించలేవు అని సీరియస్గా చెప్పాడు ఆదర్శ్. సిచ్యువేషన్ సీరియస్ అవుతుందని అర్థం కావడంతో మిగిలిన 3 ఫ్రెండ్స్ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఆదర్శ్ వాళ్ళందరినీ చూస్తూ, దేవాని ఆఫ్టర్ ఆల్ అని తేలిగ్గా తీసిపారేశారు కదా, చూస్తుండండి, త్వరలోనే అతన్ని బెంగళూరు రిచెస్ట్ యంగ్ పర్సన్గా 5th నెంబర్లో నిలబెట్టకపోతే నా పేరు ఆదర్శ్ రంగనాథ్ కాదు అని చిటికేసి మరీ ఛాలెంజ్ చేశాడు. ఆ హఠాత్ పరిణామానికి దేవాతో పాటు అందరూ షాక్ అయ్యారు. అసలు ఆదర్శ్ ఎందుకు దేవాకి అంత హైపిస్తున్నాడో అర్థం కాక అయోమయంగా ముఖముఖాలు చూసుకున్నారు. ఏరా, ఇంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా? మర్యాదగా దేవాకి సారీ చెప్పు అని కోపడ్డాడు ఆదర్శ్.
మర్యాద గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అసలు ఇతను జిందా కంపెనీ నుంచి వచ్చిన నార్మల్ ఎంప్లాయ్. ఖచ్చితంగా చెప్పాలంటే ఇలాంటి పార్టీలోకి రావడానికి ఎలాంటి అర్హత లేనివాడు. అసలు ఈ పార్టీకి రావాలంటే ఒక రేంజ్ ఉండాలి. మరి తన రేంజ్ ఏంటి? జిందా కంపెనీ ఓనర్ ఉత్తమ్ కొడుక్కి కూడా ఇక్కడికి ఎలా ఉండదు. అలాంటి వీడికి ఏం రేంజ్ ఉందని ఇన్విటేషన్ పంపిస్తారు? నీకు తెలిసిన మనిషినంటే నీకు కోపం వస్తుంది, కానీ బీ ప్రాక్టికల్ ఆదర్శ్. ఇలాంటి పార్టీ తన జీవితంలో చూడలేడని అతనికి తెలుసు. అందుకే దొంగతనంగా పార్టీలోకి వచ్చాడు. ఇలాంటి వారికి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని హేళనగా అడిగాడు సాగర్. ఇంతలో ఆగండి అని ఒక గంభీరమైన వాయిస్ వినిపించడంతో అందరూ ఉలిక్కిపడి అటు చూశారు. అతనిని పర్సనల్గా ఇన్వైట్ చేసింది నేను అని ఎంట్రన్స్లోంచి లోపలికొచ్చాడు మిడిల్ ఏజ్డ్ పర్సన్. అతని వెనకే మినీ స్కర్ట్లో పోనీటైల్లో ఫుల్ పోష్గా ఉన్న అమ్మాయి కూడా వచ్చింది. దేవాని చూడగానే ఆ అమ్మాయి కళ్ళు మెరిశాయి. హాయ్ దేవా, హౌ ఆర్ యూ అని అందరి ముందు అతని చేయి పట్టుకుని చనువుగా పలకరించింది. అది చూసిన అందరూ మళ్లీ షాక్ అయ్యారు. అసలే రంగనాథ్ ఫ్యామిలీ దేవాని సపోర్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు గుర్జా ప్రిన్సెస్ కూడా దేవా బాగా తెలిసినట్టుగా ప్రవర్తిస్తుంది. దాంతో పుండు మీద కారం చల్లినట్టు ఒక్కొక్కరికి మరింత మండింది. ఇంతకీ గుర్జా ప్రిన్సెస్ ఎవరు? ఆమెకు దేవాతో ఉన్న రిలేషన్ ఏంటి? దేవాను అవమానిస్తున్న సుశాంత్ అతనికి సారీ చెప్తాడా? ఈ గొడవ వల్ల పార్టీలో ఉన్న బ్లడ్ లోటస్ మనుషులు దేవాని గుర్తుపడతారా? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు తెలియాలి అంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM.